టీమ్‌కి తెలిసేటట్టుగా. ఎందుకంటే ఇదంతా టీమ్ వర్కే. జట్టు వర్క్. జట్టుగా నువ్వు నువ్వు గెలవడం అంటే ఏముండదు. జట్టుగా గెలవడమే. ఆహ్, చెస్ అంటే మనం గెలవడము. వేరే జట్టు. ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ ఇవన్నీ కూడా జట్టు. ఇక్కడ మనం గెలవడం అంటే హరిప్రసాద్ గెలవడం అంటే సింగిల్‌గా గెలవడు. టీమ్ గెలుస్తుంటే గెలుస్తున్నట్టు అంతే ఇంక. ఫ్యామిలీ విజయం అంటే ఏంటి? అందరి విజయం. అంతే కదా! సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇండస్ట్రియల్ బిజినెస్ ఏ రూపంలో ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకే బిజినెస్‌కి సంబంధించి మనం ఏం చేసినా గూడా మనల్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఇది ఎగ్జిక్యూటివ్ లక్షణం. ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. మీరు వచ్చారు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఇఫ్ యూ ఆర్ 250 గ్రూప్‌లో, స్టార్ గ్రూప్‌లో, జూమ్ గ్రూప్‌లో, 500 గ్రూప్‌లో అది వెంటనే. సో, ఇప్పుడు చూడండి కొంతమంది నేను ఈ ఫుడ్ తీసుకుంటున్నాను అని హ్మ్. నేను ఈ విధంగా వాకింగ్ చేస్తున్నాను. ఈ విధంగా నేను మెడిటేషన్ చేస్తున్నాను. నేను ఈ బుక్ చదువుతున్నాను. అనే గ్రూప్ ఉందా మనకి? హ్మ్. గ్రూప్ ఉంది గదా! ఏంటిది ఆ గ్రూప్ పేరు? ఆరా పవర్ అనే గ్రూప్. తద్వారా ఏంటి? ఆహా! నా సీనియర్‌కి ఇన్ని చక్కటి మంచి లక్షణాలున్నాయి. అది ఇన్‌స్పైర్ చేస్తుందా లేదా టీమ్‌ని? హ్మ్. అట్లా. మా మేడమ్‌కి ఈ చక్కటి అలవాట్లున్నాయి. ఈ లక్షణాలు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. హ్మ్. టీచర్ యొక్క గుణాలు స్టూడెంట్‌కి అబ్బినట్టు, లీడర్ యొక్క గుణాలు టీమ్‌కి వస్తాయి. ఇన్‌స్పైర్ చేస్తాయి. ఒక వ్యాపారం సక్సెస్ దేని మీద ఉంటుంది? నచ్చడం మీద ఉంటుంది. ఇదంతా సబ్జెక్ట్ నోట్ చేసుకోవాలి. హ్మ్. నచ్చడం మీద ఉంటుంది. హరిప్రసాద్ ఎంత నచ్చితే ఆయన బిజినెస్ అంత బావుంటుంది. అంతేనా రంగా సార్? ఈ ఈ మాట ఓకేనా? ఈ సౌండ్. హ్మ్. హరిప్రసాద్ ఎంత నచ్చితే అంత ఆయన బిజినెస్ బావుంటుంది. మనం ఏ షాప్‌కెళ్తాము? కిరాణా షాప్‌కైనా ఆఖరికి చిన్న బుట్ట, కూరగాయల బుట్ట పెట్టుకున్న వాళ్ళ దగ్గరైనా సరే. అంతకు ముందు రోజు ఎవరు చక్కగా పలకరించారో హ్మ్. మనతోటి ఎవరు మంచిగా మాట్లాడారో, నచ్చిన వ్యక్తి దగ్గరికెళ్తాం. అంతేనా? ఆ బిజినెస్ అక్కడనే వెళ్తాం. వాళ్ళతోటే మాట్లాడతాం. మళ్ళీ వాళ్ళకే గిరాకీ ఇస్తాం. సో, ఇక్కడ గూడా అంతే. మనం చెప్పడంలో నచ్చాలి. మనం ఉండడంలో నచ్చాలి. మన సీరియస్‌నెస్‌లో నచ్చాలి. మన శ్రద్ధలో నచ్చాలి. ప్రతి ఒక్కటి నచ్చితే చాలా బాగా జరుగుతుంది. అందుకే మన యొక్క ఆహ్, బ్యాడ్ ఇంప్రెషన్ పడేవి గాని, ఏదైనా సరే, ఆ మాటల ద్వారా కొంతమంది బాగా కష్టపడతారు. చాలా బాగా కష్టపడతారు. ఎంతో మంచి తెలివితేటలు అన్నీ ఉండి గూడా, ఆ మాట్లాడే విధానము తెలియక చాలా కొలాప్స్ చేసుకుంటారు. అంతే మొత్తం ఎంత పెద్ద కొండైనా కరిగిపోతది దెబ్బకి. సరిగ్గా మాట్లాడకపోతే. అంతే. కాపోతే ఇక్కడున్న పెద్ద చిక్కేంటంటే, మాట్లాడిన తర్వాతే తెలుస్తది మనసు గురించి. హ్మ్. మాట్లాడక ముందు తెలీదు. మాట్లాడిన తర్వాత, అచ్చా! నేనిట్లా జెప్పాల్సింది ఇట్లా గాదు అని నాకు తర్వాత అర్థమవుతది. ఎవరికైనా అంతే ఇంక. సినిమా తీసిన తర్వాత, అయ్యో! మేము సరిగ్గా తీయలేదని అర్థం. అంతే కదా! తీసిన తర్వాత అర్థమవుతది. హ్మ్. తీస్తున్నప్పుడు తెలీదు అది. ఎందుకంటే మనం మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. కాబట్టి గమనించుకుంటూ చేసేది అప్పుడు కుదరదు. అందుకే పేషెంట్‌ని డాక్టర్‌లు ఏం చేసామంటారు? అబ్జర్వేషన్‌లో పెట్టామంటారు. అబ్జర్వేషన్‌లో పెట్టామని అంటారు. కదా! అది. సో, ఏదైనా సరే అయిన తర్వాత తెలిసిపోతది మనకి. అయిన తర్వాతే. కాబట్టి మనము ఎప్పటికప్పుడు కొంచెం అబ్జర్వేషన్‌లో పెట్టుకొని జాగ్రత్తగా ఒకరినొకరు మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకరి మీద ఇంకొకరు కామెంట్ చేస్తున్నట్టు ఇలాంటివి ఉంటే టీమ్ అంతా అసలకి ఇదైపోతుంది. ఇక్కడ అందరూ ఫస్టు వాళ్ళ బిజినెస్‌ని ఎలా స్టార్ట్ చేసుకొని వస్తారు అనంటే, ఇంకు అసలు కంపెనీ కంటే గూడా, ఇన్‌కమ్ కంటే గూడా అక్కడున్న మనిషి నచ్చి వస్తారు. తెలుసా? మీకు ఆ విషయం గుర్తు పట్టాలి ఫస్ట్. హ్మ్. ఫస్ట్ అక్కడుండేటువంటి మనిషి, వాళ్ళ వ్యక్తిత్వం నచ్చి బిజినెస్‌ని స్టార్ట్ చేస్తారు. అవునా? కాదా? అందరూ వింటున్నారా?
కూర్చొని వినండి అందరూ, ఎవరు పడుకొని వినొద్దు. ప్లస్ నోట్ చేసుకుంటూ రియాక్షన్స్ ఇస్తూ, దట్ ఈస్ క్లాస్ రూమ్, కరెక్ట్ క్లాస్ రూమ్. లేకపోతే ఎక్కడో పరాకులో ఉంటాం. నా దగ్గర ఉంటుంది సబ్జెక్టు, కానీ అవతలకి వెళ్ళాలి. క్లాస్ రూమ్ ఎప్పుడైనా సరే చక్కగా పిల్లలు తల ఊపుతూ నోట్ చేసుకుంటూ ఉంటే టీచర్కి ఇంకా చెప్పబుద్ది, సక్సెస్ అవుతుంది అనమాట. అక్కడ మార్కులు బాగా వస్తాయి, ఇక్కడ మనీ వస్తాయి. సో చూడండి, ఈ కీ పాయింట్ తెలుసుకోవాలి. మరి ఆ మేడం అట్లా చెప్పింది కదా అంటే, ఓహో అట్లా చెప్పిందా, ఓకే అని అనాలి. వెంటనే ఆ మేడం మీద విసురులు, ఈ సార్ మీద విసురులు చేసి ఆ కొత్తగా వచ్చినటువంటి మైండ్ని డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ చేసుకోవద్దు. సో ఇక్కడ ఇద్దరు డైరెక్టర్లు అంటే ఇద్దరు సీనియర్లు అనమాట. ఒక్కొక్కరు ఒకలాగా ఆలోచిస్తారు, వర్క్ చేస్తారు కదా. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలి. ముందు మాటలతోటి కన్ఫ్యూజ్ చేయకుండా వర్క్, ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకొని చేస్తున్నారంటే అట్లాగే. కానీ ఒకరినొకరు నిరూపించుకోవడానికి కాంపిటీషన్ లాగా వెళ్ళిపోయి తమ ఈ నచ్చడం అనే టాపిక్ ని చెడగొట్టుకోవద్దు, ఇది ముఖ్యమైనది. సో అబ్జర్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అబ్జర్వేషన్, దేని మీద అబ్జర్వేషన్ చేసుకోవాలి? ఈ మనసు అనేటువంటి మనసుకు సంబంధించి మనం అబ్జర్వేషన్ బాగా. మనసు ఏం చేస్తుంటుంది? తింటూ ఉంటుంటది, మాట్లాడుతూ ఉంటుంటది, మననం చేసుకుంటూ ఉంటది, వర్క్ చేస్తూ ఉంటుంది. మనసు చేసే పని వర్క్ చేస్తూ ఉంటుంది, తినడం అదే చేస్తూ ఉంటుంది. ఎంత అదే చూడండి, ఏమంటారు? కడుపు నిండింది కానీ మనసు నిండలేదంటారు. మనసు నిండుతుంది, కడుపు నిండిపోద్ది, కానీ అది మాత్రం నిండదు. సో అన్నిటిని కూడా యజమాయిషి చేసేది ఇదే. నిన్న ఒక మిత్రుడు చాలా మంచి డిస్కషన్ చేశాడు. నాకు మనసుకి ఈ ఆలోచనలకి సంబంధించి తేడా, క్లారిటీ కావాలి అని. అయితే ఫస్ట్ అతనికి దాన్ని ఎలా అంటే, ఉదయం పూట ఉదయం పూట ఆలోచనలు ఉండవు అంటే మనసు ఉండదు కదా అని అంటే, ఉదయం పూట ఆలోచనలు ఉదయం లేవడం వల్ల అంటే ఇప్పుడు నేను ఏమడిగాను అని అంటే, ఉదయం పూట రోడ్డు ఉండదా, వెహికల్స్ ఉండవా ఎర్లీ మార్నింగ్? చెప్పండి. రోడ్డు ఉంటుంది కానీ వెహికల్స్ ఉండవు. ఓకే, అట్లాగే ఉదయం పూట మనకి మనసు ఉంటుంది కానీ ఆలోచనలు ఉండవు, చాలా తక్కువ ఆలోచనలు ఉంటాయి. ఓకే, సో అప్పుడు అతనికి అచ్చా, ఈ మనసు వేరు ఆలోచనలు వేరు అనేటువంటి ఒక క్లారిటీ వచ్చింది. అది తెలిస్తేనే కదా, క్లారిటీ ఉంటేనే కదా అబ్జర్వేషన్ చేసుకుంటారు, అంతేనా? క్లారిటీ ఉంటే మీరు చేతులు రియాక్షన్ దగ్గరనే పెట్టండి, రియాక్షన్స్ దగ్గరే. ఇది ఉంటేనే, ఈ క్లారిటీ ఉంటే అబ్జర్వేషన్లో సక్సెస్ అవుతాం, అబ్జర్వేషన్లో సక్సెస్ అవుతాం. ఇది బాగా నేను నెమ్మదిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అప్పుడు మీరు ఎమోషన్స్లో బాగా సక్సెస్ అవుతారు. పెద్ద కంట్రోల్ చేసుకోవాల్సిన పని ఉండదు, జస్ట్ కాన్షియస్గా ఉంటారు అంతే. అంటే జాగ్రత్తగా, కాన్షియస్ అంటే జాగ్రత్తగా ఉంటారు. తద్వారా చక్కటి టీంని తయారు చేసుకుంటారు, సమయాన్ని వ్యర్థం చేసుకోరు, ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. పరివిధము, ఏకవిధము, నిర్విధం అని ఉంటుంది. పరివిధము, ఏకవిధము, నిర్విధము. నేను సైకాలజీ అంటే చాలా చాలా ఇష్టం. సైకాలజీ నాకు ఇష్టమైన టాపిక్. నేను మా టీచింగ్ మెథడ్స్లో ఇంత సైకాలజీ బుక్ ఇంతే ఉంటుంది, కానీ నేను కోటికి వెళ్ళి ఇంత బుక్ తెచ్చుకున్నాను. నాది కాదు, కానీ పీజీ వాళ్ళది అది. అయినా సరే అది చదవాలనే ఆశతోటి ఇంతలో మనస్తత్వ శాస్త్రం ఇంత ఉంటుంది.
అది నేను తీసుకొచ్చుకున్నాను. దాన్ని స్టడీ చేస్తే నాకు ఈ చిన్న బుక్ ఈజీగా అర్థమైంది. ఈజీగా. నాకు దొరికిన అదృష్టం రామకృష్ణ అనుకుంటా రైటర్ పేరు. దానికి సంబంధించిన గైడ్ అస్సలు ఎంత బాగా రాస్తాడంటే ఒక చక్కటి చాక్లెట్ ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది ఆయన బుక్. ఎంత మళ్ళీ మళ్ళీ ఆ విధానము చాలా బాగుంటుంది సైకాలజీ మీద. బహుశా నాకు అక్కడనే ఇంట్రెస్ట్ బాగా పెరిగినట్టు. అంటే అంతకు ముందే ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళి ఇంత లావు బుక్ తీసుకొచ్చుకున్నాను. కాబట్టి నా శ్రద్ధకు తగ్గట్టు దొరికే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు పేరెంట్ గా సక్సెస్ కావాలన్నా, లీడర్ గా సక్సెస్ కావాలన్నా, ఈవెన్ అదే లీడర్షిప్ కే మన లీవరేజ్, మన ఇన్కమ్ అంతా లీవరేజ్ కే ఉంటుంది. కావాలన్నా మనస్తత్వ శాస్త్రం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్ పాయింట్. మనస్తత్వ శాస్త్రం దాన్ని బట్టే ఉంటుంది. సో ఒక పేరెంట్ కి పిల్లల మనస్తత్వం తెలిస్తే చక్కగా గైడ్ చేయగలుగుతారు, కయ్య అరవకుండా. మామూలు స్మూత్ డీలింగ్ ఉంటుంది, ఇన్స్పైర్ చేయగలుగుతారు చాలా బాగా. యత్ గుణం తత్ రుణం, అంతే. నీ మనసుకి గుణాలు ఉంటే రుణం అంటే ఇచ్చేది కావచ్చు, తీసుకునేది కావచ్చు. ఎటువంటి గుణాలు ఉంటే అటువంటిది. సో రాసి పెట్టుండే దేనికి రాసి పెట్టుండాలంటే ఈ మనసుకి, ఆ మనసు ఎక్కువ ఫ్రీక్వెన్సీ. అయితే ఆ మిత్రుడు అడిగినటువంటిది దానికి నేను, మనసు అనేది ఒక రోడ్ లాంటిది. అంటే వచ్చిపోయే ఆలోచనలు, వెహికల్స్, వచ్చిపోయే ఆలోచనలు. ఎటువంటి వెహికల్స్, బెంజ్ అయినా వెళ్తుంది, చీప్ కార్ అయినా సరే వెళ్తుంది. ఓ డొక్కు కార్ అంటాం కదా, ఆ డొక్కు కారు కూడా వెళ్తుంది దేంట్లో, ఆ రోడ్డు మీద. రాయల్ కార్ కూడా వెళ్ళొచ్చు కదా, ఏదైనా వెళ్ళొచ్చు. కానీ రోడ్ అని, హెవీ వెహికల్సే వెళ్ళాలి అని అనుకుంటే రోడ్డు చాలా దృఢంగా ఉండాలి. అంటే ఎవరు రోడ్డు అంటే బోగసార్. ఇప్పుడు దీని ప్రకారం రోడ్ అంటే బుద్ధి అనుకుంటారు సార్. మనసు, అదే మనసు, బుద్ధి, చిత్తం అన్నీ ఉంటాయి అందులో, ఆ బాక్స్ లో. గుండెకి 4 గదులు ఉన్నట్టు మనసుకి 4 ఉంటాయి. గుండెకి 4 గదులు ఉన్నాయి కదా, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, 4 ఉంటాయి దానికి. అంతఃకరణాలు అంటారు వాటిని. అవి అప్పుడప్పుడు ఉపయోగపడతాయి మీకు ఇవేమి కొంచెం, అంటే చెప్పాను అబ్జర్వేషన్ లో పెట్టడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెప్పండి సార్, రోడ్ అంటే మనసు. ఆ వెహికల్స్ అంటే ఆలోచనలు. ఓకేనా, ఆలోచన. ఇప్పుడు ఓహో, ఈ రోడ్డు మీద మనం మనసుని ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆలోచనల్లోనే డొక్కు వెహికల్స్ కాకుండా మంచి ప్రీమియం వెహికల్స్ నడిపించాలి. అర్థమైంది ఈ పాయింట్? ఇది అనమాట. అంటే లో వైబ్రేషన్, లో శక్తి ఉన్నటువంటి ఆలోచనలు కాకుండా హైక్. అందరు ఏది కోరుకుంటారు? డొక్కు కార్లు, డొక్కు వెహికల్ కోరుకోరు కదా. డొక్కు అంటే చిన్నప్పుడు అనేది, డొక్కు అయింది. అందరికి అర్థమవుతుంది ఈ పదం. అట్లా అనమాట. సో అందరికి ప్రీమియం కోరుకుంటారు, మంచి కారు కోరుకుంటారు. మొన్న ఎంత బాగుందనంటే కేక్ లాగా ఉంది అది, మీరు చూడండి. చూపిద్దాం అనుకోలేదు కానీ ఒక్క నిమిషం. సరే, అది రాసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు ఫస్ట్ మనము చేయాల్సింది ఏంటంటే ఇంకోటి కూడా ఉంది. హెవీ లోడ్ వెళ్ళినప్పుడు పెద్ద అంటే చాలా పెద్ద ఆలోచనలు కలిగి ఉండాలి. కొంచెం పెద్ద ఆలోచనలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ కి చిన్న చిన్న ఆలోచనలు చేస్తే సరిపోదు, పెద్ద ఆలోచనలే ఉండాలి. ఆ పెద్ద ఆలోచనలు ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే రోడ్డు తట్టుకునే విధంగా, ఉట్టిగానే డ్యామేజ్ అయ్యేటువంటి రోడ్డు కాదు మనకు కావాల్సింది, చాలా క్వాలిటీ రోడ్డు కావాలి.
ఓకే. చిన్న చిన్న పండ్లు, ద్రాక్ష పండ్లకైతే కాగితపు సంచులు సరిపోతాయి. కానీ పెద్ద పెద్ద పండ్లకి సరిపోవు కదా! అవునా? బుట్ట అనేది, సంచి అనేది ఎలా ఉండాలి? చాలా తట్టుకునే విధంగా ఉండాలి. పెద్ద పండ్లు, పదార్థాలని తట్టుకునే విధంగా ఉండాలి. హ్మ్. తట్టుకునే విధంగా ఉండాలి. అది ముఖ్యం. సో, ఇక్కడ మనసుని ఒక బుట్టలాగా గూడా మనం అనుకోవచ్చు. బుట్టలాగా పెట్టుకోవచ్చు మనసుని. సో, అది ఎలా ఉండాలి? కాగితపు సంచిలా కాదు. ఒక పెద్ద ఆహ్, పెట్టినా గూడా, ఒక వాటర్ మిలన్ పుచ్చకాయ పెట్టినా గూడా తట్టుకునే విధంగా ఉండాలి. కొంచెం పెద్ద ఆలోచనలు చేసే విధంగా ఉండాలి. హ్మ్. పనికిరాని బుట్టలో ఏమన్నా పనికిరాని ఉంటే ఈజీగా దాన్ని బయట తీసేయాలి. సో, దీన్ని ఒక పదార్థాల బుట్టలాగా గూడా అనుకోవచ్చు. ఓకే. ఒక రోడ్ ఎగ్జాంపుల్, ఒక పదార్థాల బుట్ట ఇది. ఎప్పటికప్పుడు పాత్రను శుభ్రం శుభ్రం చేసుకుంటుంటే కొత్తవి వండుకోవచ్చు, దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా! హ్మ్. సో, మనసుని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేయాలి. శుద్ధి చేసుకుంటూ ఉండాలి. పాత్ర శుద్ధి అని అంటారు అందుకని. మనోశుద్ధి అని అంటారు. చిత్తశుద్ధి ఉండాలంటారా లేదా? చిత్తశుద్ధి. ఇది చాలా ముఖ్యం అన్నమాట. సో, ఇక్కడ మనం 3 విధాలుగా పోల్చాం. ఎట్లా జానయ్య గారు ఎలా పోల్చాం ఇప్పుడు? 3 రోడ్డు, బుట్ట, హ్మ్. పాత్ర. పాత్ర శుద్ధి. పాత్ర 3. ఈ మిత్రుడికి అది చెప్పాను నేను. ఇంకొంచెం క్లారిటీ. సో, ఇప్పుడు హై వైబ్రేషన్స్ ఉన్నటువంటి ఆలోచనలు చేయడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు తనకి ఇంకా చెప్పిందేందంటే, ఆ బుట్టలో పాడైనటువంటి ఒకటి ఉంటే మిగతా వాటిని పాడు చేస్తుంది. పండిందుంటే మిగతా వాటిని పండింపజేస్తుంది. అంతేనా? పండ్లంతేనా చేసేది? సో, ఒక్క ఆలోచన అయినా సరే మనకి సరికాని లో వైబ్రేషన్ ఉంటే మిగతా మనసంతా కూడా పాడైపోయేటట్టు చేసేస్తుంది. అంటే మనసులో ఉన్న ఆలోచనలన్నిటిని పాడైపోయేటట్టు చేస్తుంది. ఎప్పుడు హై వైబ్రేషన్స్‌లో ఉంటారు. ఒక వ్యక్తి నా గురించి వాళ్ళకి అవసరమైంది అట్లా మాట్లాడుకోవడము, నా గురించి వాళ్ళంతా డిస్కస్ చేయడము ఇది అని ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే నేను తనకి చెప్పాను. లో వైబ్రేషన్, హై వైబ్రేషన్ ఉన్నటువంటి ఇది నువ్వు తెలుసుకోవాలి. లో వైబ్రేషన్ మైండ్ అంటే ఆలోచనలు బట్టి ఆ బుట్టకు కూడా దాన్ని పూల బుట్ట అని ఎందుకంటారు? పూలున్నాయి కాబట్టి. పండ్లుంటే పండ్ల బుట్ట అంటారు. అంటే మనసు ఆలోచనలు బట్టి ఉంటుంది. ఆ పదార్థాన్ని బట్టి ఉంటుంది. లో వైబ్రేషన్‌లు ఉంటే ఆ మనసు ఏం కోరుకుంటుంది అనంటే అన్నీ కూడా లో వైబ్రేషన్ ఉన్నది ఇంకొక వ్యక్తికి సంబంధించి, ఇంకొకరికి సంబంధించి ఉపయోగపడని విషయాలను మొత్తం చర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి. ఎప్పుడైనా సరే ఒక దాని గురించి చర్చించామంటే అందులో నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనే పాయింటే ఉండాలి. అది విఘ్నుల లక్షణం. నేర్చుకునే పాయింటే లేదు, వదిలేయాల్సిన పాయింటే లేదు. ఇగో ఈ విధంగా వీళ్ళు చేశారు. మనం ఆ విధంగా చేయొద్దు. ఫలానా వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అందులో ఉన్నటువంటి గుడ్ ఏంటి? మనం పాటించాల్సింది ఏంటి? అనేది మనం చర్చించాలి. అది విజ్ఞాని యొక్క లక్షణం. అంతే తప్ప లోపల ఉన్నటువంటి ఆ యొక్క దానికి ఒక మేత కావాలి. ఆ లో వైబ్రేషన్‌కి ఒక మేత కావాలి. ఆ లోపల ఉన్న సైతాన్‌కి ఒక మేత కావాలి. అది అట్లా ఉపయోగపడని విషయాల్ని తింటూ ఉంటుంటది. లోపల హై వైబ్రేషన్ ఉందనుకో, అది మంచి అలవాట్లని, మంచి పుస్తకాలను తింటూ ఉంటది. మంచి జ్ఞానాన్ని తింటూ ఉంటది. మంచి విషయాలు చర్చించుకుంటూ ఉంటది. ఇప్పుడు ఈ జూమ్ దేన్ని తింటుంది? వేవ్స్‌ని తినట్లేదా? విద్యుత్ తరంగాల్ని, అయస్కాంత తరంగాల్ని. మరి ఈ ఫ్యాన్ దేన్ని తింటుంది? విద్యుత్ తరంగాలను తినట్లే? అట్లాగే మన యొక్క మనసు ఒకవేళ లో వైబ్రేషన్‌తో ఉంటే ఆ ఆలోచన తరంగాల్ని తింటూ ఉంటుంది. దాని పని అదే ఇంకా.
ఆ మిత్రుడికి వివరంగా చెప్పడం జరిగింది. తను చాలా క్లారిటీ కోసం ఇంకా ఇంకా ప్రశ్నలతోటి అడిగి తెలుసుకున్నాడు. చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాడు. నాకు కొంచెం సరికాని ఆలోచనలొస్తున్నాయి. దాంతోటి గిల్టీ ఫీలింగ్ ఉంది అనంటే. లో వైబ్రేషన్ ఉన్నది. భయంకి సంబంధించింది. నేను సక్సెస్ కానేమోనని. లేకపోతే అసూయకి సంబంధించింది. వేరే వాళ్ళకి సంబంధించి, అసూయకి సంబంధించి, భయానికి సంబంధించి. అంటే మనం అంత డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పాను. డిస్టర్బ్ అవ్వాల్సి ఇది ఉపయోగపడుతుందా లేదా? ఫస్ట్ నీకు లక్ష్యం ఉందా లేదా అన్నాడు. అసలు గోల్ ఉందా నీకేమన్నా? అంటే పెద్దగా ఏం ఆలోచించే తనకేం లేదు. కొంచెం ఉద్యోగం ఉంది. చిన్న ఉద్యోగం ఉంది. గోల్ లేదు, ఏం లేదు. అంతే. ఆ ఉద్యోగానికి తగ్గట్టు కొంచెం కొంచెం కూడబెట్టి పిల్లలు పెళ్లి చేయాలి. ఇంక దట్స్ ఇట్ అంతే. నా జీవితం అయిపోతుంది. ఇంక అంతే ఆయనకి. ఇక అది ఉన్నప్పుడు అంతే ఇట్లే ఉంటదని చెప్పి. మార్చుకోవాల్సిన పనేంది ఇంక నీకు? జీతం అయిన నీ ఆలోచనలు అయితే చెక్ చేసి అయితే యజమాని జీతం ఇయ్యడుగా. నీ ఆలోచనలు టీమ్ కావాలి, టీమ్ బోనస్ కావాలి, మంత్లీ 1,00,000 కావాలి, వీక్లీ 1,00,000 కావాలంటే అప్పుడు ఇవన్నీ అవసరం అవుతాయి. నీకు గోలే సరిగ్గా లేదు, లక్ష్యమే లేదు, నువ్వు జీవితంలో సాధించేదే ఏం లేదు. ఓ స్పిరిచువల్ లక్ష్యం కానీ ఇంకేమన్నా ప్రాపంచిక లక్ష్యం కానీ లేదు. కాబట్టి ఇంకెందుకు ఉంటుంది నీకు? ఉన్నదాంతోనే ఉండాలని దేవుడి దయ వల్ల ఆ శ్రద్ధ ఎట్లో కలిగింది. ఈ మానసిక అసంతృప్తి, అసహనము, టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. నీ ప్రారంభం బాగుంది కాబట్టి నీకు ఆలోచన వచ్చింది. లేకపోతే అట్నే ఏ తాగుడుకో ఎక్కడికో వెళ్ళిపోయేటోడు. అది చూడండి. ఈ మనసు గురించి చర్చించుకుంటూనే దాన్ని ఎలా చక్కగా క్రమశిక్షణ తీసుకెళ్ళాలి 90 డేస్ లో చాలా చక్కటి పాయింట్స్ ఉన్నాయి, కూడా తీసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, రేపటి నుండి నా గోల్ని అచీవ్ చేయడానికి రోజూ కష్టపడతాను. ఎలా అయినా నా లక్ష్యాన్ని చేరుకుంటాను అని మనలో మనం బలంగా అనుకుంటూ ఉంటాం. ఇప్పటికే మీరు చాలాసార్లు ఈ విధంగా అనుకుని ఉండొచ్చు. మీకు మీరే ప్రామిస్ చేసుకునే ఉండొచ్చు. కానీ రేపనే రోజు వచ్చినా కూడా మీరు ఏం చెయ్యరు. ఆ రోజు అలాగే గడిచిపోతుంది. నిద్రపోయే ముందు ఈ రోజు గడిచిపోతే ఏమైంది, మళ్ళీ రేపుంది కదా, రేపటి నుంచి ఖచ్చితంగా కష్టపడతాను అని మళ్ళీ మనసుకు సర్ది చెప్పుకుని నిద్రపోతారు. తెల్లవారుతుంది. నిన్న జరిగిందే. ఇప్పుడు ఈ టీచర్ అనుకుందాం. ఏదన్నా టీమ్ బోనస్ కావాలనుకున్న వాళ్ళు, ఒక టాలెంట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరు అంటే టీచర్. ఎందుకంటే వాళ్ళకి స్టూడెంట్లు ఉన్నారు కాబట్టి. ఈ టీచర్కి ఇది ఆచరించడమే కష్టమైపోయింది, ఇది జయించడమే కష్టమైపోయింది. ఇక్కడనే ఒకటో మెట్టు రెండో మెట్ల దగ్గరనే పడిపోయి ఎక్కడమే సరిపోతే ఇంకా స్టూడెంట్స్కి నేర్పేది ఎప్పుడు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎప్పుడు? ఇక్కడనే ఉంటుంది. అసలు తొందరగా అప్డేట్ అవుతూనే ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అయిపోతూనే ఉండాలి. నిన్నటికి ఈ రోజుకి క్వాలిటీ అనేది 1% పెరుగుతూనే ఉండాలి. మళ్ళీ రిపీట్ అవుతుంది. అదే పరిస్థితి రోజు కంటిన్యూ అవుతూ ఉంటుంది. రోజు మీకు మీరే ప్రామిస్ చేసుకుంటారు, కానీ ప్రామిస్ని నిలబెట్టుకోలేరు. ఎందుకు? నేను చెప్పేది నిజమే కదా. మన లైఫ్లో చాలామందికి ఇలాగే జరుగుతూ ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ ప్రాబ్లంని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఈ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కేవలం 90 రోజుల్లో ఈ ప్రామిస్ని సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఏ కొత్త విషయాన్నైనా అలవాటు చేసుకోవడానికి 21 రోజుల సమయం పడుతుంది. అదే అలవాటుని జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి 90 రోజుల సమయం పడుతుంది. ఈరోజు వీడియోలో మీకు 8 విషయాల గురించి చెప్పబోతున్నాను. ఈ 8 విషయాలని పాటిస్తే మీ జీవితంలో మార్పుని పొందొచ్చు. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా 8వ పాయింట్, లాక్ యువర్ అల్టిమేట్ గోల్. మనం ఏదైనా కొత్త విషయాన్ని ట్రై చేసినప్పుడు తరచుగా ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటామో తెలుసా? ఎందుకంటే మనం గోల్ని సరిగ్గా సెట్ చేయం. మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఫాలో అవుతూ ఉంటాం. చాలామంది గోల్ని అయితే సెట్ చేసుకుంటారు, కానీ ఆ గోల్ని షార్ట్ టైం వరకే సెట్ చేస్తారు. అలాంటి వాళ్ళు రాబోయే 6 నెలలు లేదా సంవత్సరంలో ఏం అచీవ్ చేయాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు తప్పు దారి పడతారు. ఏ మార్గం కనిపిస్తే ఆ మార్గంలో వెళ్ళిపోతారు. వన్స్ ఆ మార్గంలోకి వెళితే మిగతా దారులన్నీ మూసుకుపోతాయి. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎక్కడికి వెళ్లాలో మీకే తెలియకపోతే మరి మీరు సరైన మార్గాన్ని ఎలా చేరుకుంటారు? అందుకే మీ కలల్ని ఎలాంటి పరిస్థితుల్లో నెరవేర్చుకోవాలి అంటే మీరు అల్టిమేట్ గోల్ని సెట్ చేసుకోవాలి. గోల్ అనేది చాలా చాలా ముఖ్యం. మన డ్రీమే మన లైఫ్ని డిజైన్ చేస్తుంది.
నాకు వివా అంటే అత్యంత ఇష్టం ఏంటంటే నేను అడిగింది ఇంత అయితే ఇంత ఇచ్చింది. ఒక గొప్ప గోల్ పెట్టుకునేటువంటి అవకాశం ఇచ్చింది. ఉద్యోగం అంత గోల్ పెట్టుకునే అవకాశం ఏమి ఇస్తాయి చెప్పండి ఉద్యోగాలు. వివా అత్యంత మళ్ళీ అందరికీ ఇష్టమైనటువంటి కంపెనీ, ఇష్టమైనటువంటి ప్రొడక్ట్స్. మామూలుది అయితే మనం కష్టం అయ్యేది. ఇక్కడ మనం ఏం గొప్ప ఉండదు, మొత్తం కంపెనీ గొప్పే ఉంటుంది. కాకపోతే వాళ్ళని ట్రైనప్ చేయడంలో మనది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ గోల్ని సెట్ చేసుకోవడము, మంచి గోల్ ఇచ్చింది కంపెనీ. ఆ గోల్ని లాక్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ గోల్ని, ఆ డ్రీమ్ని. ఇప్పుడు నేను డ్రీమ్ని పెట్టుకునేసరికి నేను ఎక్కడ ఉన్నాను? ఉద్యోగంలో ఉన్నాను. ఓకే, 65,000 70,000 ఇన్కమ్లో ఉన్నాను. దాన్ని ఫుల్ఫిల్ చేస్తూనే రోజు 80 కిలోమీటర్లు పోయి రావాలి. మళ్ళీ మా సీనియర్ ఏంటి, ఎర్లీ మార్నింగ్ లేచి మీరు గ్రౌండ్లో ఉన్నా జిమ్లో ఉన్నా సెల్ఫీ తీసి పెట్టాలి అనేవాడు. అప్పుడు మాకు పర్సనల్గా ఒక గ్రూప్ ఉండేది. ఇప్పుడు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం ఆరా పవర్ అని ఒకటి పెట్టుకున్నాం. ఇప్పుడు జస్ట్ సరే మీరు ఎక్కడికి వెళ్ళకుండా ప్రాణాయామం చేసైనా సరే, జస్ట్ వాకింగ్ చేసైనా పెట్టండి అని అంటే కొద్దిమంది అట్లా పెడుతున్నారు, టీంని కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు. సో మేము అప్పుడు ఖచ్చితంగా ఉదయాన్నే లేచి మీరు మార్నింగ్ గ్రౌండ్లో ఉండాలి, లేకపోతే జిమ్కి వెళ్ళండి. కొద్దిమంది ఏమో మిత్రులు డ్యాన్స్ క్లాసులకి కూడా వెళ్ళేవారు ఎర్లీ మార్నింగ్, చెమటలు పట్టేంత వరకు. సో ఆ సెల్ఫ్ తీసి అందులో పెట్టి, అట్లాంటి సీనియర్స్ ట్రైనర్స్ దొరకడం అదృష్టం. మేల్కొల్పే వాళ్ళు మామూలు విషయం కాదు. సంపాదించండి అనే కాకుండా మన పరిపూర్ణమైన వికాసం కోసం చూసేవాళ్ళు దొరకడం చాలా అదృష్టం అది. ఓకే, దానికి లాక్ చేసుకోవాలి. నేను ఆ గోల్ని వదిలిపెట్టలేదు అసలు. ఎందుకంటే ఇన్కమ్ కావాలి, మిగతా సంగతులను తర్వాత సంగతి. ముందు నాకు ఇన్కమ్ ఎలా వస్తుంది, లిక్విడ్ క్యాష్ అనేది. ఎందుకంటే ఖర్చులు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం, దానికి తగ్గట్టుగా క్యాష్ ఉండాలి. ఇంకెక్కడ దొరికితే క్యాష్ చెప్పండి? ఫిక్స్డ్ అయిపోయి ఉంటాయి ఉద్యోగాల్లో కదా ఇది. సో లాక్ చేసుకోండి 90 days. ఆ తర్వాత అలవాటు అయిపోతే చాలా మనం దానికి అనుగుణంగా తయారైపోతాం. ఇప్పుడు నేను పెద్దగా నాకు ఎవరి గైడెన్స్ లేకుండా నేను లేస్తాను, నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటాను. అంతా కూడా ఎవరికి మనం పూర్తిగా స్కిల్ మీద ఆధారపడి ఉంటాం. స్కిల్ మీద ఆధారపడి ఉండాలి, పర్సన్స్ మీద కాదు. స్కిల్ మీద ఆధారపడి ఉండాలి. స్కిల్ బేస్డ్గా తయారవ్వాలి, పర్సన్స్ బేస్డ్గా కాదు. అసలు పర్సన్స్ అయినా సరే స్కిల్ ఉన్న వాళ్ళ దగ్గరనే ఉంటారు. స్కిల్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ స్కిల్ సెల్లింగ్ స్కిల్, తర్వాత స్పాన్సరింగ్ స్కిల్. ఈ రెండింటి ద్వారా మనకు మనీ వస్తాయి. దీన్ని బేస్గా, దీన్ని నమ్ముకొని మనం వర్క్, దీన్ని సెంటర్ చేసుకొని, ఈ గోల్ పెట్టుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సెల్లింగ్ స్కిల్, స్పాన్సరింగ్ స్కిల్. దీనికి భయపడే వాళ్ళే పర్సన్స్ గురించి భయపడుతూ ఉంటారు. దీనికి భయపడే వాళ్ళు, నేను సెల్ చేసుకోగలను, నేను రిటైల్ చేసుకోగలను, నేను కస్టమర్లను క్రియేట్ చేయగలను. ఇది ఫస్ట్ స్కిల్. ఓకేనా, ఇది ఫస్ట్ స్కిల్. రెండవది స్పాన్సరింగ్ స్కిల్. ఖచ్చితంగా నా సెల్లింగ్ నుంచి లాగిన్స్ వస్తాయి. ఇది రెండవది. ఆ తర్వాత మీ స్కిల్, మీ కాన్ఫిడెన్స్ చూసి అప్పుడు మీకు టీం నుంచి కూడా సెల్లింగ్స్, స్పాన్సరింగ్స్ వస్తాయి. దాని నుంచి ఆదాయం వస్తుంది. ఇండస్ట్రీ ఆదాయం రెండిట్లో ఉంటుంది, సెల్లింగ్ అండ్ స్పాన్సరింగ్. ఇది దీని నుంచి వస్తుంది. దీన్ని ఎవరైతే నేను చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటుందో, టీంని కూడా క్రియేట్ చేయగలుగుతారు. బోత్ సైడ్. కొంతమంది ఇక రెగ్యులర్ గా ప్రోగ్రామ్కి వచ్చి సబ్జెక్ట్ తీసుకునే వాళ్ళు, నోట్ చేసుకునే వాళ్ళు,
ఖచ్చితంగా టీం నుంచి కూడా సెల్లింగ్ అండ్ స్పాన్సరింగ్ తీసుకురాగలుగుతారు. సెల్లింగ్ అంటే రిటైలింగ్, వాళ్ళ ఫ్రీ ప్రొడక్ట్ ఇది చేయగలుగుతారు. సో స్కిల్ని అనేది మనం స్కిల్ బేస్డ్ అయి ఉంటాం. ఖచ్చితంగా స్కిల్లే మనకి, ఆ స్కిల్లే ఆధారం. చాలా మంది మొదట్లో ఉన్న ఉత్సాహం తర్వాత డల్ అవ్వడానికి కారణం ఏది ఉంటుందో తెలుసా? స్కిల్ లేని వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలిస్తే ఈ కాన్షియస్నెస్ అనేది, జాగ్రత్త అనేది ఉంటుంది. స్కిల్ అనేది లేదు, వాళ్ళు కదలట్లేదండి, వాళ్ళు చేయట్లేదండి అనే వాళ్ళందరూ కూడా ఇది, వాళ్ళు కదలట్లేదు, వాళ్ళు చేయట్లేదు, నాకు అర్థమైనట్టు వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి అని అంటారు. అసలు ఈ ఆలోచనలన్నీ లో వైబ్రేషన్ ఆలోచన. అంతే. నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు, నువ్వు ఆరోగ్యం గురించి ఎంత, మన ప్రాణం ఎంత ఉంటే అంత. ఓకే, టీచింగ్ వేరు, లెర్నింగ్ వేరు, షేరింగ్ వేరు, స్ప్రెడ్డింగ్ వేరు, స్ప్రెడ్ చేయడం వేరు. ఓకే, ఇండస్ట్రీ దేని గురించి ఇస్తుంది, నీ ద్వారా ఎంతమందికి అవగాహన కలుగుతుంది అనేది ముఖ్యమైనటువంటి స్కిల్. నువ్వు ఆరోగ్యం గురించి, ఆదాయం గురించి ఎంతమందిని ఆలోచింపజేస్తున్నావు అనేది మెయిన్. నా కంపెనీ గురించి షారుఖ్ ఖాన్ ఆలోచింపజేయట్లే విమల్ తినండి అని. అట్లానే అమితాబ్ బచ్చన్ ఆలోచింపజేయట్లే నూడిల్స్ లేకపోతే మజానో తాగండి అని. అట్లనే వాళ్ళది వాళ్ళకు ఉంటుంది. మన పల్స్ గురించి, కాఫీ గురించి ఎంత ఆలోచింపజేస్తున్నాం అనేది మెయిన్. ఇంకోటి, ఈ స్కిల్ లేని వాళ్ళు ఇంకెవరైనా సరే పలానా సీనియర్ ఏదో అన్నారని, ఇంకెవరేదో అన్నారని, ఇట్లా ప్రతి దానికి ముడుచుకుపోవడం, ఫీల్ అవ్వడం, ఇదంతా అంటే వాళ్ళు ఓన్ చేసుకోలేదు బిజినెస్. ఇది నా బిజినెస్ అని అనుకోలేదు. థాట్ పవర్ లేదు అసలు, థాట్ పవర్ అస్సలు లేదు. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నేను అట్లా అలగడం అది ఉంటుందా నా దగ్గర? ఇది నా బిజినెస్, ఇది నేను అలగడం ఏంది అంటే డైమండే అట్లా అనుకోవాలా? స్టార్ అనుకోవద్దా? అట్లా టూబిటీ అనుకోవద్దా? బిజినెస్ నచ్చినప్పుడు ఇది నా బిజినెస్. ఇప్పుడు వీళ్ళు నాతో మంచిగా మాట్లాడలేదు కాబట్టి, వీళ్ళు నన్ను పొగడలేదు కాబట్టి, వీళ్ళు నన్ను ఫీల్ అయ్యేటట్టు చేశారు కాబట్టి ఇంకా నేను ఈ బిజినెస్ చేయను. ఇది ఎలా అవుతుంది? అది అసలు నచ్చిన అంశము. నేను ఒకసారి ఒకరికి అదే చెప్పాను, ఇది ఎవరి బిజినెస్? అది ఎవరి బిజినెస్? అది చైర్మన్ సరే, ఇది నా బిజినెస్ కాదు, నేను ఇందులో ఓన్లీ వన్ ఆఫ్ ది పార్ట్నర్, ఇది మీ బిజినెస్ అని అన్నాడు. అట్లా అన్న చైర్మనే లేడు. ఒకసారి సార్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఐఎమ్ ది ఓన్లీ పార్ట్నరే, మీలాగా నేను కూడా ఒక పార్ట్నర్నే, ఇది పీపుల్స్ కంపెనీ అని అసలు అన్న వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఇది నా ఫ్యామిలీ ఐడీలు ఉండవు, కంపెనీ ఐడీలు ఉండవు, దీంట్లో నా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఉండరు ఇందులో అని చెప్పారు. అది ఒక విఓపిలో మాట్లాడారు సార్. సో థాట్ పవర్ ఎక్కడ పెట్టాలి మనం? దేనికి థాట్ పవర్ అనేది తెలుసుకోకపోతే ఎందుకు? ఇప్పుడు నా మిత్రుడికి సరే, ఆయన సంసారానికి సంబంధించి, ఆయన పర్సనల్ సంబంధించినవి, నాకు అందుకనే మైండ్ పవర్ కావాలి, ఈ ఆలోచన తోటి చచ్చిపోతున్నా అని ఆ ప్రెజర్ తోటి, అది ఆయనకి. కానీ మనకు మాత్రం ఎక్కడ సంపాదించుకోవడానికి, ఆయనకి సంపాదించుకోవడానికి ఏం లేదు. ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంలో ఆ 22,000 జీవితం ఉంది. కానీ అలా కాదు కదా, ఇక్కడ వీక్లీనే 20,000 సంపాదించుకోవాలి. ఎంతమందికి ఉంది అసలు? క్లారిటీ ఉందా మీకు? వీక్లీ 15,000, 20,000, 30,000 వివోలో ఆ లెవెల్కి వెళ్ళాలి అని కోరుకోవాలి. ఉంది కాబట్టి ఈ మైండ్ సెట్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ముందు అబ్జర్వేషన్లో పెట్టినప్పుడు ఇది పరివిధము చెప్పాను కదా, పరివిధము, ఏకవిధము, నిర్విధము. ఈ ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్న ఆలోచనలని నెమ్మదిగా ఏకవిధం చేయాలి, గోల్కి సెట్ చేసి పెట్టాలి. మామూలు అద్దం ద్వారా కాగితం బర్న్ అవుతుందా, భూతద్దం ద్వారానా? భూతద్దం. ఏకాగ్రత ఎక్కడ ఎక్కువ ఉంది? మామూలు అద్దంగా భూతద్దానిగా? భూతద్దానికి ఉంది. సో మనది ఎలా ఉండాలి దృష్టి అంటే, ప్రతిరోజు ఎన్నో విషయాలు ఉండొచ్చు. డ్రీమ్ వర్క్ ఉంటుంది, డైలీ వర్క్ ఉంటుంది.
డైలీ వర్క్ గురించి మిమ్మల్ని చాలా మంది అడుగుతారు. అడిగే వాళ్ళు ఉంటారు. డైలీ వర్క్ ఈ రోజు భోజనం చేయలేదా, తయారు చేయలేదా, టిఫిన్ వండలేదా, స్కూల్కి వెళ్ళలేదా, ఉద్యోగం చేయలేదా, షాప్కి వెళ్ళలేదా, షటర్ తీయలేదా, ఇట్లా అడిగే వాళ్ళు ఎంతో మంది ఉంటారు డైలీ వర్క్ని. కానీ నీ డ్రీమ్ వర్క్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఏంటి నీకు ఇంకా ర్యాంక్ రాలేదా, లేకపోతే నీకు ఇంకా ఇన్కమ్ రాలేదా, టీం రాలేదా అని పరామర్శించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇట్లాగో సీనియర్లు ఉంటారు అనుకోండి, ఏంటి నీ 10,000 1,00,000 ఎప్పుడైతే సుభద్ర గారు అని అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు? తన పైన ఉన్నటువంటి సీనియర్లే ఉంటారు. బంధువులు, చుట్టాలు, పక్కింటి వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఎవరు అడగరు. ఏంది మీకు ఇంకా 1,00,000 రాలేదా? అట్లా అడిగే వాళ్ళే అసలైన మిత్రులు కదా. మరి సీనియర్ని ఎంత దగ్గరికి చేర్చుకోవాలి మనం. అట్లా డైమండ్ ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటాడు. మిమ్మల్ని రూబీ ఎప్పుడు ఎట్లా చేయాలి, వీళ్ళ టీంని ఎట్లా నిలబెట్టాలి. అట్లా మన గురించి ఒక తపన చెందే వ్యక్తులు ఉన్నారు. అందుకని మన ప్రపంచంలో వాళ్ళు ముఖ్యం కాబట్టి పద్దాక వాళ్ళ మీద ఇది చేయకూడదు. మనం పోయి ఎవరి మీద చేస్తాము? మన ప్రపంచానికి అవతల ఉన్న వాళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాం. మన ప్రపంచానికి లోపల ఉన్న వాళ్ళ మీద ఏమో రోజు మనకు అవసరము, మన గురించి పట్టించుకునే వాళ్ళ గురించి ఏమో మనం కయ్యాలాడుతూ ఉంటాం అవసరమైతే. అట్లా అలా కాకుండా, అందుకని గోల్ ఈజ్ ఇంపార్టెంట్. నా గోల్కి ఇతను ఉపయోగపడుతున్నారా, ఈ మేడం వాళ్ళు నా గోల్కి ఉపయోగపడుతున్నారా, ఇలా ప్రతి ఒక్కటి మనం ఏ కోణంలో చూడాలి? గోల్ కోణంలో చూడాలి. అప్పుడు మన మనసులో ఉన్న ఆలోచనలు వైబ్రేషన్ పెరుగుతుందా, తగ్గుతుందా? వైబ్రేషన్స్ పెరుగుతాయి. అంటే ఏక విధం అవుతాయి. పరిపరి విధాలుగా పోకుండా, విక్షేపణం చెందకుండా ఏక విధం అవుతాయి. తీక్షణత అంటాం దాన్ని. తీక్షణత పెరుగుతుంది. ప్రతి ఒక్కటి మన గోల్ కోణంలోనే ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యం. పాజిటివ్గా అది కూడా. అసలు గోలే లేకపోతే అంటే మనం చెప్పలేం. ఇండస్ వివాలో స్టార్ 500 ఆర్ 1000 అనే గోల్ ఉందా లేదా టాప్ 20. ఈ గోల్ ఎలా ఉండాలి అంటే, దాన్ని చేరుకోవడానికి మీ దగ్గర బలమైన కారణం ఖచ్చితంగా ఉండాలి. అలా అయితేనే మీరు కన్న కలల్ని నెరవేర్చుకోగలుగుతారు. మీరు సరైన మార్గంలో వెళ్ళాలి అంటే ముందుగా మీరు అల్టిమేట్ గోల్ను సెట్ చేసుకోవాలి. తర్వాత అదే మార్గాన్ని చివరి వరకు ఫాలో అవ్వాలి. ఇక రూల్ నెంబర్ 7, స్టే పాజిటివ్. 90 రోజుల ఈ లైఫ్ చేంజింగ్ జర్నీ అంతా సింపుల్గా అయితే ఉండదు. రిపీట్, 90 రోజుల ఈ లైఫ్ చేంజింగ్ జర్నీ అంత సింపుల్గా అయితే ఉండదు. ఈ జర్నీలో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు చేసేది సరైందా కాదా అని మీకు అనిపిస్తుంది. తప్పైతే చేయడం లేదు కదా అని అనిపిస్తుంది. చాలాసార్లు మీ సామర్థ్యం మీద మీకే డౌట్ రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు మీరు సర్ది చెప్పుకోవాలి. మీ మనసుకి మీరు ధైర్యం చెప్పుకోవాలి. ఓటమిని అంగీకరించకూడదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కోవాలి. ఎంత కష్టపడైనా లక్ష్యాన్ని చేరుకోవాలి. లక్ష్యాన్ని చేరుకునేందుకు దృఢంగా ఉండాలి. విల్ పవర్ను పెంచుకోవాలి. ఇట్లా బోల్డ్ అనే విషయాలు ఉంటాయి. అంటే ఇట్లా హైగా ఉండాలి అంట. కానీ హైగా ఏది చేస్తాయి, అది ముఖ్యం. చూడండి, మనసుకు శక్తిని వచ్చేది ఎక్కడ? స్పాట్, ఎనర్జీ స్పాట్. మనసుకు శక్తి వచ్చేది మళ్ళీ నేను ఇప్పుడు యాక్టివ్గా మళ్ళీ ఉండడానికి ఏంటి కారణం? నిద్ర, స్లీప్. గుడ్, అంతే. స్లీప్ అనేది నేను అందుకే ఆ మిత్రుడికి, నిద్రను నిద్రలాగా ఏదో అలవాటైన పనిలాగా చూడొద్దు, ఒక శక్తి కేంద్రంలా చూడాలి నిద్రని. అది లేకపోతే ఏ మనిషి ఉండడు. డాక్టర్ కూడా అన్ని చేయగలడు కానీ నిద్రని ఇవ్వలేడు. సో ఫస్ట్ అది రైట్. సో నీ బాడీని క్లెన్జింగ్ చేసి, నీ మైండ్తో సహా క్లెన్జింగ్ చేసేసి, క్లియర్ చేసి, పొద్దున్న కల్లా ఫ్రెష్ పదార్థంగా నీకు అందిస్తుంది. అర్థమైందా? నిద్రకు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిద్రకి ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పాల్సింది. నిద్ర లేకపోతే ఏడుంది? అందుకే నిద్రాదేవత అని ఉంటారు. ఓకే, నిద్ర మనకి ఇచ్చేటువంటి పవర్ అది. సో దాన్ని అందుకనే ఇష్టం వచ్చినట్టు కడుపు నిండా తినేసి, కారాలు మిరియాలు అన్ని తిని, అడ్డగోలుగా తాగి, ఇష్టం వచ్చిన నిద్రకి అది ఉండాలి. ఎంత సాఫ్ట్ ఫుడ్ ఉంటే మీకు అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది.
లేకపోతే దాన్ని క్లియర్ చేయడమే పెద్ద గోల దానికి. సో దాన్ని ఎందుకని శక్తి కేంద్రము, సైలెన్స్ స్పాట్, ఎనర్జీ స్పాట్, ఒక సైలెన్స్ స్థితి అన్నమాట. ఇది ఒక ఎనర్జీ స్పాట్. ఇది మనసుకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఓకే, సో శక్తివంతము అవ్వడానికి ఎప్పుడైనా సరే ఎక్కువ ఆలోచనలు ఉన్నప్పుడు కాదు, ఏకవిధం ఆలోచనలు ఉన్నప్పుడే శక్తిగా ఉంటుంది. ఏకవిధం ఆలోచనలు రావాలి అంటే ఫస్ట్ మనం దాన్ని ఎంత సైలెన్స్ గా ఏకాంతంగా ఉంచితే దానికి అంత పవర్ అనేది వస్తుంది. ఇది లేకపోతే, ఎక్కువ ఆలోచనలు ఉంటే అసలు దానికి సంబంధించినటువంటి కంట్రోలింగే ఉండదు. మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఎక్కువైపోతే ఏం చేస్తాడు అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్? ఏం చేయలేడు. అందుకే ఎప్పటికప్పుడు మనం ఎంటీనెస్ ని ప్రాక్టీస్ చేయాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. సో అందుకనే ఎప్పుడైనా సరే భోజనం చేసేటప్పుడు కూడా ఈట్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్. నాగార్జున ఒక్కడే, నాగేశ్వరరావు ఒక్కడే కాదు, మనం తీసుకునేటప్పుడు కూడా ఏదో ఉన్నది మళ్ళీ దొరకదేమో అన్నట్టు కాకుండా టేక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్. థింక్ లైక్ ఏ మిలేనియర్ అన్నట్టు. టాక్ లైక్ ఏ లీడర్. స్పీక్ లైక్ ఏ లీడర్. ఓకే, ఒక పెద్దరికం లాగా ఉండాలి మాట్లాడితే. ఈ మూడు అంటే పెద్దరికం అంటే ఏంది? అర్థం చేసుకున్న తత్వము. అవతల ఎమోషన్స్ ని అర్థం చేసుకున్న తత్వం. ఇది ఇంపార్టెంట్. అందుకని ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కూడా అసలు వీళ్ళు ఎందుకు కొనాలి అని అనుకోవాలి మనసులో. వీళ్ళు ఇప్పుడు ఆ యొక్క ప్రొడక్ట్లు ఎందుకు కొనాలి అని అనుకోవాలి. వీళ్ళకి ఎందుకు అవసరం అసలుకి? అప్పుడు వాళ్ళకి మన ఇండస్ట్రీవా వాళ్ళ అవసరాన్ని ఏం తీరుస్తుందో మనకు అర్థమవుతుంది. ప్రస్తుత సిచ్యువేషన్ వాళ్ళకి ఎట్లా ఉంది, అందుకనే ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవగాహన చాలా, మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ చాలా బాగా చెప్తారు, వినండి అని చెప్పాలి అంతే. ఓకే, డైరెక్ట్ చేసి ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ కాదు. ఈ 5 విషయాలు మీరు చాలా చక్కగా తప్పనిసరిగా చేయండి. మ్యాక్సిమం కుదిరిన వాళ్ళు. నెంబర్ 1, బాడీ పట్ల శ్రద్ధ. మనసు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలంటే ఇది ఇన్నంత ఈజీ కాదు. అందుకని కొంచెం అలర్ట్ చేసేటువంటి విషయాలు చెప్తున్నాను. బాడీని ఎప్పుడు లైట్ వెయిట్గా ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. లైట్ వెయిట్గా ఉండాలి. తిన్న తర్వాత కూడా లైట్ వెయిట్గా ఉండేటట్టు ప్లాన్. ఫుడ్ దగ్గర చాలా డైట్ ప్లాన్, మంచి డైట్ ప్లాన్, హెల్దీ డైట్ ప్లాన్ ఉండాలి. ఇది మిమ్మల్ని చాలా జట్టు పనిలో కూడా సక్సెస్ అయ్యేలా చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, సైలెన్స్ ప్రాక్టీస్ అనేది, హోల్డింగ్ ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా చేయండి. ఒక 15 minutes 10 minutes హోల్డింగ్ ప్రాక్టీస్ అనేది చేయండి. దీన్ని కళ్ళను హోల్డ్ చేయాలి. కళ్ళను హోల్డ్ చేసి అట్లా సైలెన్స్ లో ఉండడం అనేది. చిన్నపిల్లలు హోల్డ్ చేయగలుగుతారా? శ్రీకాంత్, చిన్నపిల్లలు హోల్డ్ చేయగలుగుతారా? చేయలేరు. అస్సలు చేయలేరు. వాళ్ళు కొద్దిసేపు కూడా ఇట్లా అంటుంటారు పిల్లలు. హోల్డ్ చేయలేరు. కళ్ళను హోల్డ్ చేస్తే మనసు హోల్డ్ అవుతుంది. హోల్డింగ్ ప్రాక్టీస్ చేయాలి బాగా. అప్పుడు మనసు హోల్డ్ అవుతుంటది. లేకపోతే హోల్డ్ చేయలేవు. ఎమోషన్స్ అస్సలు పట్టుకోలేవు. కొంతమంది చూడు, ఎమోషన్ వచ్చి చెయ్యి ఎట్లా లేస్తుందో కూడా తెలియదు, అప్పుడు లేస్తూనే ఉంటుంది చెయ్యి. అంటే గ్రిప్ లేదనమాట, కర్మేంద్రియాల మీద గ్రిప్ లేదు. చెయ్యి లేస్తూనే ఉంటది, మాట టక్కుమని వస్తూనే ఉంటది, ఉండదు.
అంటే అస్సలకి దానికి హోల్డింగ్ లేదు. ఆ మనసు ఈ కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలను హోల్డ్ చేయలేకపోతుంది. ఉమ్. మాట మీద హోల్డింగ్ ఉండాలి, ఎమోషన్స్ మీద హోల్డింగ్ ఉండాలి, చేతుల మీద అంటే మన బాడీ మీద హోల్డింగ్, అది అర్థమైందా? ఇది అబ్జర్వేషన్ లో ఉండాలి. అది చాలా ముఖ్యమైనటువంటి, తెలియకుండా జరిగిపోయిందనేటువంటి మాట తగ్గుతూ ఉండాలి రోజు రోజుకి. తెలియకుండా జరిగిపోయింది కాదు. ఒక ఎట్లా ఉండాలంటే థాట్ అట్లా వచ్చినా కూడా కనిపెట్టే విధంగా, అంటే అది కొంచెం ఆ మాస్టరీ అనేది అంత ఈజీగా రాదు. ఇప్పుడు నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా, అందరం కలిసి చేస్తే మంచిది. అంతే, ఇంత ఈజీగా రాదు. దానికి ఇది ఉపయోగపడుతుంది. సైలెన్స్ ప్రాక్టీస్ అనేది హోల్డింగ్ ప్రాక్టీస్ అంటాం. ఓకేనా? అప్పుడు ఆకలి దగ్గర, నిద్ర దగ్గర కూడా హోల్డ్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేం, కష్టం. ఇది ఇట్లాంటి మోటివేషన్ వీడియోలు ఇంకో 2-3 ఉన్నాయి, అన్ని చూపించవచ్చు. ఇది చేస్తేనే అవి ఉపయోగపడుతుంది, లేకపోతే అట్లాంటి వీడియోలు బోల్డ్ అంత ఉంటాయి. వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉంటుంది, మన సంపాదనే. మూడోది, పెన్ అండ్ పేపర్ ఆల్వేస్ మన దగ్గర ఉండాలి. పెన్ అండ్ పేపర్, మన బిజినెస్ గురించి ఏదో ఒకటి రాస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, లేదా ఏదైనా బుక్ చదువుతూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. ఇక ఎప్పుడో వదిలేసిన సార్ పెళ్ళి అయిపోయిన తర్వాత అంటే లేదు, మళ్ళీ పట్టుకోవాలి. కాలేజీలో ఉన్నప్పుడు పట్టుకున్నాం, అప్పుడు సరిగ్గా పట్టుకొని కూడా పట్టుకోలేదు. చలో ఇప్పుడు మళ్ళీ జీవితం స్టార్ట్ అయింది, వివాతోటి కొత్త జీవితం. వివాకి థ్యాంక్స్ చెప్పి అక్షరాభ్యాసం మళ్ళీ చేయాలి. ఇది ఆర్థిక అక్షరాస్యత, ఇది భౌతిక విద్య కాదు, ఆర్థిక విద్య. ఉంటే ఉండనియండి, పిల్లలు కూడా వాళ్ళు చదువుకుంటారు, ఎదుగుతారు, ఉద్యోగాలు తెచ్చుకుంటారు, పెళ్ళిళ్ళు జరుగుతాయి, వాళ్ళ పని వాళ్ళది పోతూనే ఉంటుంది, ఆ లైనే. ఇది. సో మూడోది, పెన్ను పేపర్ ఆల్వేస్ ఉండాలి. మనీ గురించి అయినా రాదేయండి, నో ప్రాబ్లం. నాకు ఇంత సంపాదిస్తే 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది, అట్లా ఎప్పుడు టీం గురించి రాసుకుంటూ ఉండాలి. ఎవరు ఎటువైపు ఉన్నారు, ఎవరు స్టార్ అయ్యారు, అదైనా సరే ఏదో ఒకటి మాత్రం పెన్ను పేపర్ కంపల్సరీ. ఇక నాలుగవది, ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉండేటట్టు చూసుకోండి. ఎంతో అంత 500 పర్లేదు. నాకు ఒక్క వీక్ కూడా, ఎప్పుడో ఒక వీక్ ఆగినట్టుందేమో, కానీ ఒక్క వీక్ అనుకుంటాను. అప్పుడు తెలియక అట్లా వస్తుంటదేమో వరద, అట్లా కిటికీలు తీసి పెడితే గాలి వచ్చినట్టు అట్లా ఇన్కమ్ వస్తుందేమో అనుకున్నాం స్టార్టింగ్ లో. ఆ తర్వాత అర్థమైంది అట్లా కాదు, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, వర్క్ చేయాలి. సో ఇప్పటి వరకు 7 సంవత్సరాలు ఎప్పుడూ ఆగలేదు, ఎవ్రీ వీక్ ఇన్కమ్. అదొక పైప్ లైన్ అనమాట. ఇంకా ఇండస్ట్రీకి ఆ దమ్ముంది, ఆ ప్రొడక్ట్లకు ఆ దమ్ముంది, ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఆ దమ్ముంది. ఇంకా తెలుసుకోకపోతే ఫ్యూచర్ తెలుసుకోనట్టే. ఇంకా చిన్న చిన్న ఆ ఇన్సూరెన్స్ రంగము, ఇంకోటి రంగము అన్ని ఉన్నాయి, కానీ డైరెక్ట్ సెల్లింగ్ రంగం మీకు మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్ దీంట్లో గెలవాలి అంటే 3 రంగాలను గుర్తుపెట్టుకోండి. ఒకటి విద్యారంగం, ఒకటి సినీ రంగం, ఇంకోటి రాజకీయ రంగం. 3. ఈ మూడిట్లో ఉన్నటువంటిది డైరెక్ట్ సెల్లింగ్ అంటే అందులో ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్ ఉండాలి. ఒక విద్యారంగం, ఎడ్యుకేషన్ రంగం ఉంటుంది, ఒక సెలబ్రిటీకి ఉన్నంత ఉంటుంది ఇక్కడ ఇంపార్టెన్స్. ఓకే, ఒక టీమ్, ఒక లీడర్, క్యాడర్ అనేది ఉంటుంది ఇక్కడ. నువ్వు సొంతంగా ఒక యూనియన్ స్టార్ట్ చేసినట్టు, ఒక సబ్స్క్రైబర్స్ తోటి స్టార్ట్ చేసినట్టు. ఓకేనా? 4వది, ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉండేలా చూసుకోండి. అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది. అది మీరు సొంతంగా సెల్లింగ్ లేదా స్పాన్సరింగ్ చేస్తారా, లేకపోతే టీము ద్వారా వస్తుందా అని నెమ్మది. ఇక 5వది, ఈ యొక్క సెలబ్రేషన్స్. మీకు బోత్ సైడ్స్ లో సెలబ్రేషన్స్ అనేది జరుగుతుందా? ఇది సెలబ్రేషన్ జరిగిందంటే ఒకరికి హ్యాపీనెస్ ఇస్తున్నట్టు, అంతేనా? ఒకరికి హ్యాపీనెస్. ఉపేంద్ర గారు, మీ మేడం హ్యాపీనా మన సెలబ్రేషన్ జరిగింది? డన్నా?
సో ఫస్ట్ సెలబ్రేషన్ జరుగుతుందా లేదా, ఇంకొకరికి హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుందా లేదా. అందుకని ఇప్పుడు జూమ్ వచ్చిన తర్వాత వాళ్ళు డిజిటల్ గానే జరిగింది కదా, అవునా, డిజిటల్ గానే జరిగింది. వాళ్ళ సీనియర్ మాస్టర్ గారు పంపించారు ఇది కేక్ జరిగింది. సో అది ఒకటేమో కరీంనగర్లో, ఒకటేమో హైదరాబాద్లో, ఒకటేమో వరంగల్ అండి, ఖమ్మం. అది శ్రీకాంత్, ఇది చెక్ చేసుకోవాలి మీ డౌన్లైన్ లో సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ 5 పాయింట్లు సరేనా. ఇలా మనల్ని మన పనికి మనం రివార్డ్స్ ఇచ్చుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ, ఈ రోజు మీరు వచ్చారు, చక్కగా విన్నారు, కీప్ ఇట్ అప్ అని మీకు మీరు ఇచ్చుకోవాలి. ఓకే, ఆయన ఏమంటున్నాడంటే 4వ పాయింట్, పనిష్ కూడా చేసుకోవాలి మీరు అన్నారు. ఏదో ఒకటి, ఓ ముద్ద తక్కువ తినడము, కొంచెం పని ఎక్స్ట్రా పెట్టుకోవడము. ఒకవేళ మీరు కనుక ఆ కన్సిస్టెన్సీ దెబ్బతింటే మిమ్మల్ని మీరు ఏదో పనిష్ చేసుకోండి. ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించాలి. నెగిటివిటీని మీ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. మీరు మీ లక్ష్యం విషయంలో చాలా దృఢంగా ఉన్నప్పుడే ఇవన్నీ పాజిబుల్ అవుతాయి. అందుకే మనం చేసే పని మీద ఫోకస్ పెట్టాలి, ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. ఇక రూల్ నెంబర్ 6, రివార్డ్ యువర్ సెల్ఫ్. ఏదైనా పని చేసిన తర్వాత మనకి మనమే రివార్డ్ ఇచ్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు చేసే జాబ్ వల్ల మీకు మంచి శాలరీ లభిస్తుంది. ఒకవేళ సడన్గా ఆ శాలరీ ఆగిపోతే అప్పటికీ ఆ జాబ్ కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా చేయరు కదా. ఇదే విధంగా మీరు ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ఖచ్చితంగా నెగిటివ్ థాట్స్ వస్తాయి. అప్పుడు చేస్తున్న పనిని ఎలా అయినా ఆపేయాలి అని మీకు అనిపిస్తుంది. ఆ విషయంలో పాజిటివ్ ఎఫెక్ట్ అస్సలు కనిపించకపోవచ్చు. నిజానికి పాజిటివ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది, కానీ అది టైంతో పాటు నెమ్మదిగా లభిస్తుంది. ఎంత నెమ్మదిగా లభిస్తుందంటే మీరు దాన్ని ఫీల్ అవ్వలేరు. అప్పుడు మీకు ఆ ఫీల్ కలగదు. అందుకే ప్రతి టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మీరు రివార్డ్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా టాస్క్ని టైం ప్రకారం కంప్లీట్ చేసినట్లయితే అలా ఎటైనా సరదాగా తిరగడానికి వెళ్ళండి, లేదా మీకు వచ్చిన పనిని చేయండి, ఏదైనా గేమ్ ఆడండి. దాంతో మీలో ఒక కొత్త ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల మీకు తరువాత రాబోయే పని కోసం ఎనర్జీ లభిస్తుంది. అప్పుడు ఆ పనిని ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. రూల్ నెంబర్ 5, పనిష్ యువర్ సెల్ఫ్. అసలు మనల్ని మనం ఎందుకు పనిష్ చేసుకోవాలి? ఇలా చేయడం వల్ల డీమోటివేషన్ మరియు రిగ్రెట్గా ఫీల్ అవుతాం కదా అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఒకవేళ మీరు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే ముందుగా ఆ ఆలోచనల్ని మీ మైండ్ నుంచి తీసేయండి. ఎందుకంటే మనకి మనం పనిష్ చేసుకోవడం వల్ల ఇంకా ఎనర్జెటిక్గా మరియు మోటివేట్ అవుతారు. క్లాస్లో టీచర్స్ హోంవర్క్ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా చేస్తాం, ఎందుకంటే టీచర్ కొడుతుంది కాబట్టి. నిజమే కదా. అందుకే మనం చేసే పనిలో ఏదైనా తప్పు జరిగినప్పుడు లేదా డిలే అయినప్పుడు మీకు మీరే పనిష్ చేసుకోండి. ఆ పనిష్మెంట్ ఏదైనా అవ్వచ్చు. రోజులాగే కాకుండా ఆ రోజు కొంచెం ఎక్కువ పని చేయండి. రిలాక్స్ అయ్యే సమయంలో హెవీగా పనిచేయండి. దాంతో పని పూర్తయ్యాక హ్యాపీగా ఫీల్ అయ్యి ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. అందువల్ల ఇంకా పనిచేయడానికి మీకు మోటివేషన్ లభిస్తుంది. రూల్ నెంబర్ 4, జెన్నీ సైన్ఫీల్డ్ అనే కామెడియన్ ఉండేవాడు. అతను తన పనిలో కన్సిస్టెంట్గా ఉండడానికి ఒక మెథడ్ని ఉపయోగించేవాడు. ఆయన రోజు జోక్స్ రాస్తూ ఉండేవాడు. ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా జోక్స్ రాస్తూనే ఉండేవాడు. అలా ఆయనకి జోక్స్ రాయడం ఒక అలవాటుగా మారిపోయింది. ఏదైతే పనిని బోర్గా ఫీల్ అయ్యేవాడో అదే పని చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు. అందువల్ల ఆయన జోక్స్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి. ఈ పాయింట్ని జాగ్రత్తగా వినండి. ఫోకస్గా ఉండడం ప్రాక్టీస్, అది కన్సిస్టెన్సీలో సక్సెస్ అవ్వాలి అంటే మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నేను ఒక విషయం మీద ఎంతసేపు ఫోకస్డ్గా ఉంటున్నాను అంటే ఓపిక్గా ఉంటున్నాను. ఒక పుస్తకం పట్టుకోండి, కనీసం ఈ పేజీ అయిపోయేంత వరకైనా నేను ఫోకస్గా ఉంటున్నాను. ఇది ఫోకస్ ప్రాక్టీస్. ఇది జంప్ అయిపోతుంటది, ఫోకస్ ఉండదు అనమాట. కన్సిస్టెన్సీ మెయింటైన్ కాదు, కంటిన్యూ చేయడం అవ్వదు. జస్ట్ ఒక్క పేజీ అయిపోయేసరికి 100 ఆలోచనలు దొరుకుతాయి. దీన్ని పరివిధము అంటాం. పరివిధము. కానీ మనకు కావాల్సిన పరివిధమా ఏకవిధమా? ఒకే దాని మీద ఎంతసేపు ఓపిక్గా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అన్నం కూర వండుతుంటాము, 10 విషయాలు వస్తుంటాయి, ఎమ్మటి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, అంత డిస్టర్బ్గా ఉంటుంది. వాళ్ళు అస్సలు ఒక గైడెన్స్ లో ఉండలేరు. వాళ్ళు ఒక దగ్గర ఒక పని మీద ఉండలేరు. వాళ్ళు
కాదు కాదు తూచి ఇంకోటి 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 అనుకుంటే వెళ్ళిపోతుంది. సరైన విశ్లేషణ ఉండదు. దీన్ని ఫోకస్ ప్రాక్టీస్ అంటారు. దీన్ని చెక్ చేసుకోండి. ఉమ్. అసలు ఇప్పుడు అనుకున్న విషయం తర్వాత ఉంటుందా అనేది. అది ఆ, ఒక పేపర్ చదువుతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా. అందుకని 25 minutes అట్లా పెట్టుకోవాలి. ఏదైనా విషయం అంటే 25 minutes. అందుకని చాలా మంది జూమ్ లో వద్దండి ఎడ్యుకేషన్, ఫిజికల్ గా పెడదామని. ఎందుకంటారంటే మధ్యలో అనేక విషయాలు దూరుతూ ఉంటాయి కదా. ఉమ్. అందుకని ఫోకస్ గా ఉండదు. ఎంతో ఇక్కడ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే వాళ్ళకు కూడా ఆ శ్రద్ధ ఉంటే కుదురుతుంది. అప్పుడు జూమ్ అయినా ఓకే, ఏదైనా ఓకే. లేకపోతే ఇప్పుడు ఆ సారి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు, ఇక ఎటు పోదు, పరిపరి విధాలు పోదు, ఏక విధంగా ఉంటుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు, పరిపరి విధాలుగా పోదు, అదే జ్ఞానేంద్రియం అక్కడికి వెళ్ళిపోతుంది. పెన్ను పేపర్ పెట్టుకున్నారు, ఇంకెక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. వీడియో ఆన్ చేసుకున్నారు, ఎక్కడికి పోదు, ఇంకక్కడే ఉంటుంది. ఆ మనసు ఏక విధంగా ఉండాల్సి వస్తుందనే ఇంకా చాలా ఇది చేస్తూ ఉంటుంటారు. దానికి అసలుకి ఒక దాని మీద పెట్టడం అసలు ఇష్టం ఉండదు. కొంతమంది ఒక బుక్ పట్టుకున్నారంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి ఎంతో ఏకాగ్రత శక్తి ఉంటుంది. ఏకాగ్రము పరిపరి విధాలుగా కానిది అర్థమే, ఇది ఇంపార్టెంటేనా. అసలు కన్సిస్టెన్సీ పవర్ ఎందుకు ఉండదంటే అసలు వాళ్ళ యొక్క మైండ్ ముందు ఇది ఎలా కంట్రోల్ చేయాలి, దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఇక మనం చూసుకోవాలి. కొంతమంది ఏమో ఒక లైట్ పెట్టి దాన్నే చూస్తూ ఉండు అని ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. ఇట్లా అనేక విధాలు ప్రాక్టీస్ ఉన్నాయి. హోల్డ్ చేసి ఓపిక్ గా ఒకే విషయం మీద ఉండగలగాలి. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఈ పాటలో ఒక వర్డ్ కూడా మిస్ అవ్వకుండా వినడం ప్రాక్టీస్ చేయండి అని అంట కదా. అది ఫోకస్ అన్నమాట. ఏదో ఒకటి మనకి ఏది ఇది వస్తుంది, కానీ దానికి మాత్రం ఫిట్నెస్ రావాలి, మైండ్ ఫిట్నెస్ రావాలి. అప్పుడు నిర్విధాన్ని కూడా తట్టుకోగలుగుతుంది. నిర్విధం అని అంటే అక్కడ ఎటువంటి ఆమ్, మనకి రిజల్ట్ ఎలా వచ్చింది అని దాంతో సంబంధం ఉండదు. ఉమ్. అది చాలా పాజిటివ్ గానే తీసుకుంటుంది. ఎప్పుడు ఏకాగ్రం అయినప్పుడే, ఏక విధంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే దాని స్కిల్ మీద ఉంది కదా, స్కిల్ బేస్డ్ గా ఉంది కాబట్టి. ఇది చాలా ముఖ్యం. ఇందులో ఈ రోజు ఇది తెలుసుకుంటే సరిపోతుంది మనకు. ఉమ్. మన ఏకాగ్రతని పెంచేటువంటి పనులేంటి, ఫస్ట్ మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికైనా సరే, నేను 40 days 5 AM క్లబ్ లో ఉంటాను, ఈ ఏకాగ్రతని మిస్ చేస్తున్నది ఏంటి అంటే డీవియేట్ చేస్తున్నది ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. అట్లా పట్టుకోవాలి. లేదా ఒక బుక్ని పట్టుకోవాలి, ఈ బుక్ని నేను ఇందులో ఉన్నటువంటి ఈ 50 pages ని కంప్లీట్ చేస్తాను అనుకోవాలి. ఇక అది మనం మొదలు పెట్టినప్పుడు ఇంకా పక్కకు పోతూ ఉంటుంది. అప్పుడు పెన్ తీసుకోవాలి, పేపర్ తీసుకోవాలి. మరి తప్పదు. మనీ ఫిట్నెస్ అంటే మైండ్ ఫిట్నెసే. ఎందుకు మరి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల యొక్క లైఫ్ స్టోరీ, ఆటోబయోగ్రఫీ, అలా అలవాట్లు, వాళ్ళు ఎప్పుడు లేస్తారు, ఇవన్నీ ఎందుకు చదువుతాం, ఎందుకు వింటాం? ఇదే ఈ గుణాలు వాళ్ళలో ఉన్నాయి. ఒక ఒక పారిశ్రామికవేత్త, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను, గుర్తుందా? ఉమ్. ఆయన ఇంత తక్కువలో ఎట్లా సంపాదించాడు అని ఆయన మీద ఒక కమిషన్ వేయడం, ధీరుభాయ్ అంబానీ మీద వేసినట్టు, అంజర్ సార్ మీద వేసినట్టు వేస్తే అంత పర్ఫెక్ట్ అని తేలింది. ఆ తర్వాత మీడియా వాళ్ళు అడిగితే ఒకటే చెప్పాడు, నేనేంది ఎవరైనా కావచ్చు, 10 నిమిషాలు ఒకే దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టగలిగావంటే, అంటే ఫోకస్ చేయగలిగావంటే జీవితంలో దేన్నైనా సాధిస్తావు అని అన్నాడంట. సరిపోయిందా? ఉమ్. అది. సో ఫోకస్ అనేది చాలా ముఖ్యం. అసలు పిల్లల్లో తగ్గిపోతుంది ఇదే. ఉమ్. పిల్లల్లో తగ్గిపోతుంది. ఒక ఎమోషన్ పట్టుకుంటే ఆ ఎమోషన్ మీదనే ఉండడం లేకుండా పరిపరి ఎమోషన్ మీదకి వెళ్ళడం, దీన్ని మనం పూర్తి. ఓకే, సరే, దీని గురించి చర్చిద్దాం. ఒక చిన్న ఫోకస్ ప్రాక్టీస్ మీకు నేను ఇప్పుడు చెప్తాను. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆరో పవర్లో ఆ వీడియో కూడా పెడతాను మీకు. చాలా దీనికి సంబంధించిన ఒక మంచి చర్చ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక టైం ఓకే,
బోగస్. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. నచ్చడం దానికే స్టార్ట్ చేసేది. నచ్చడం అనేది ఎంత ఇంపార్టెంట్ మన దాంట్లో. ఈ వీవాలో కమ్యూనిటీ కామర్స్ అంటేనే ఇక నచ్చడం, దాంతో మనం స్టార్ట్ అవుతుంది మా జర్నీ అనేది. మరి ఇప్పుడు ఆ పాయింట్ లోకి మనం వెళ్ళాలంటే నచ్చేది వెళ్ళాలంటే ఎవరు వెళ్ళగలుగుతారంటే ఎవరికైతే ఈ పరిపరి విధాలుగా లేకుండా ఏకాగ్రం ఉంటుందో వాళ్ళకి వెళ్ళాలి. అవును. అంతే కదా. అది లేకపోతే ఎట్లా ఆకట్టుకుంటారు? తన విషయంలోనే కన్సిస్టెన్సీ ఉండదు. నేను ఇందాక చెప్పాను కదా, మొదటి 2 మెట్లు ఎక్కి పడడమే సరిపోద్ది. తన ఎమోషన్స్ దగ్గర ఉద్ధరించుకునేసరికి సరిపోద్ది. ఇంకా మిగతా ట్రైనింగ్ ఎప్పుడు, గైడెన్స్ ఎప్పుడు, అంతే. అర్థమైందా? కాబట్టి అక్కడనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎక్కువ మంది ఇక్కడ సహజంగా ఎక్కువ మందికి ఎట్లా ఉంటుంది సార్ అంటే మీరు నేను రాసుకున్నట్లా ఆలోచన చేసిన తర్వాత, మాట్లాడిన తర్వాత, వర్క్ చేసిన తర్వాత అయ్యో ఇట్లా చేస్తే బాగుంటుంది. అంతే. ముందు అది ఉండదు. అయిపోయిన తర్వాత సినిమా తీసిన తర్వాత ఇట్లా చేస్తే బాగుండు అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది అంటే ఏం రాదు. అయిపోయింది సినిమా తీసినావు, రిలీజ్ అయిపోయింది. ముందు ఉంటే అదే ఫోకస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అందుకనే నేను బండ గుర్తు 2 ప్రోగ్రాంలు పెట్టేశాను, 5 AM 5 PM. ఇది ఈ 2 మిస్ అవుతుంది అని అంటే మీరు ఇంకా ఆ ఫోకస్ ని చెక్ చేసుకోండి. ఆ ఫోకస్ ని పక్కకు పోవడానికి చేసింది ఏంటిది అనేది. అంతే. ఏదైనా బలమైన కారణం ఉంటే అది వేరు, మనం దాని గురించి మాట్లాడడం, కానీ మామూలుగా చెప్తున్నాను. ఆబ్సెంట్ మరీ ఎక్కువ అయిపోతాయి. చాలా వండర్ఫుల్ వర్డ్ అంటే నేను రాసుకున్నాను సార్. మనస్సుకు ఉపమానంగా 3 పదాలు చెప్పినారు. రోడ్డు, బుట్ట, పాత్ర. రోడ్డు ఎంత ఖాళీగా ఉంటే ప్రయాణం అంత సులభంగా జరుగుతుంది. సో ఆలోచనలు ఎంత తక్కువగా ఉంటే అంటే పరివిధంగా కాకుండా ఏకవిధంగా ఉంటే దాని పవర్ ఎక్కువ ఉంటుంది. భూతద్దం కానీ కాగితం కాల్చాలంటే భూతద్దం కాల్చగలుగుతుంది, వేరే మామూలు అద్దం కాల్చగలుగుతుంది, కలిసలేదు అప్పుడు. దాని శక్తివంతంగా అవుతుంది అప్పుడు మనసు. అదేవిధంగా మంచి పండ్ల పుట్ట అంటే పండ్ల పుట్టలో ఉండొచ్చు, పూల పుట్ట ఏ పుట్ట కావచ్చు. అందులో మంచి పండ్ల దాంట్లో ఒక 2-3 పనికిరాని వేసినా కానీ పుట్టంతా పడేస్తుంది. అంటే ఆలోచనలు, మనం ఉండే ఆలోచనల్లో అనవసరమైన ఆలోచనలు ఈ మంచి ఆలోచనలన్నీ చెడగొట్టేస్తుంది. అంటే లో వైబ్రేషన్, హై వైబ్రేషన్ అనుకోవాలి. మంచి చెడు అనేది ఉండదు, కానీ లో వైబ్రేషన్, హై వైబ్రేషన్. పాజిటివ్ లో ఉంటే ఎలా ఉంటుందంటే తర్వాత మళ్ళీ మనము బాధపడేటట్టు ఉంటుంది, లేదా ఇంకొకరు బాధపడేటట్టు ఉంటుంది. లో వైబ్రేషన్ చేసే పని ఇదే. మనమన్నా బాధపడతాము, లేకపోతే ఇంకోళ్ళన్నా బాధపడతారు. అంతే. హై వైబ్రేషన్ మనకు ఆనందాన్ని ఇస్తుంది, ఇంకొకరికి ఆనందం. అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ దగ్గర సరైనటువంటి క్వాలిటీ లేదనుకోండి, మనము బాధపడతాం, తర్వాత మనకు అనారోగ్యం వస్తే మన వాళ్ళు కూడా బాధపడతారు. అంతే. అది. సో పాత్రగా పోల్చేస్తారు. పాత్ర శుభ్రంగా ఉంటే కదా మళ్ళీ మనం వండుకోగలుగుతాం, దాన్ని రోజు దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. సో పాత్రను శుభ్రం చేయాలంటే బూడిద అవసరము, లేకపోతే ఇంకోటి ఇంకా వింబారు ఇట్లాంటివి అవసరము. మరి మనసును శుభ్రం చేయాలి అంటే ఏమి అవసరం అంటే ఎప్పటికప్పుడు సరికొత్త నాలెడ్జ్, అప్డేట్ నాలెడ్జ్, క్రియేటివ్ థింకింగ్ అనేది అవసరం. క్రియేటివ్ థింకింగ్ ఇది ఒకసారి సరే. మనసు రోడ్డు కానీ బుట్ట కానీ పాత్ర, 3 విధాలుగా పోల్చినటువంటి మనసు శుభ్ర, మరి అది శక్తివంతం కావాలి, దానికి లక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5 గుణాలు ఉంటే బాగుంటుంది సార్. ఒకటి, ఫుడ్ దగ్గర లైట్ వెయిట్ గా, బాడీని ఎప్పుడు లైట్ వెయిట్ చూసుకోవాలి, మనసు కూడా లైట్ వెయిట్ ఉండేలాగా చూసుకోవాలి. చాలా అన్ని విషయాలని టేక్ ఇట్ ఈజీగా తీసుకునే తత్వం ఉండాలి. హోల్డింగ్ ప్రాక్టీస్ అనేది బాగా చేయాలి. ఓకే, ఏకాగ్రత ప్రాక్టీస్ అనేది, హోల్డింగ్ ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఓకే. తర్వాత 3వది పెన్ను పేపర్. ఓకే. 4వది ఎవ్రీ వీక్ ఇన్కమ్ లో ఉండాలి. 5వది సెలబ్రేషన్స్ క్రియేషన్. హ్యాపీనెస్ క్రియేట్ చేయాలి. అంతే, అదే కదా అసలు ఉన్నదే, జీవితమే సెలబ్రేషన్. హ్యాపీగా ఉండడానికి ఉన్నది మనం ఉన్నది.
ఇంత కష్టపడి లేకపోతే ఇదంతా కూడా వినడం ఇదంతా హ్యాపీగా ఉండడానికే. హ్యాపీగా లేకపోతే వెంటనే హ్యాపీనెస్ లేనందుకు సీరియస్ అవ్వాలి. హ్యాపీనెస్ పోగొట్టుకోవడానికి సీరియస్ కావద్దు. హ్యాపీనెస్ ఉండడానికి సీరియస్ అవ్వాలి. సో ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఏదైతే తన గురించి మాట్లాడుకుంటున్నారనో, తను ఈ విధంగా డిస్కస్ చేస్తున్నారనో బాధపడ్డప్పుడు నేను చెప్పినటువంటి విషయం ఇదే. నువ్వు లో వైబ్రేషన్ ఉన్నటువంటి మనసు గురించి, హై వైబ్రేషన్ ఉన్న మనసు గురించి తెలుసుకోకపోతే నిన్ను నువ్వు బాధించుకుంటావు. లో వైబ్రేషన్ హరిప్రసాద్కి ఉంది అని అంటే తన పని ఒకటి ఇంకొకరిని ఇబ్బంది పెడుతూ ఉండేటట్టుగా ఉండడం. వాళ్ళ ఆకలి అదే, వాళ్ళ ఆకలి. ఓకే, సో అటువంటి వాళ్ళు చేసేటువంటి అది కామన్ పని అని నువ్వు తెలుసుకుంటే నువ్వు దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే వాళ్ళు నా గురించి ఏమని థింక్ చేస్తూ ఉంటారని ఈ ఆలోచనలు ఇవి ఉన్నాయి కదా, వాళ్ళు హై వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు అయితే చాలా మంచిగానే ఆలోచిస్తారు, నో ప్రాబ్లం. లో వైబ్రేషన్ ఉంటే వాళ్ళ ఎట్లా ఉంటే అట్లా ఆలోచిస్తారు, వాళ్ళ గుణం ప్రకారం. ఓకే, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం. చెప్పాను కదా, యద్ గుణం తద్ రుణం, అంతే. ఆ గుణాన్ని బట్టి వాళ్ళు ఏం పొందాలో అది పొందుతారు అని ఇంకొక వ్యక్తికి, ఇంకొక ఫ్రెండ్కి చెప్పడం జరిగింది. ఒక్క మాట సార్, ఈ మనస్సుకి బలమైన కారణం చూపించినప్పుడు అది మనకు మాట వింటుంది చెప్పని చాలాసార్లు చెప్పగలుగుతుంది. దాని బలమైన కారణం చూపించి అప్పుడే మన మాట వింటుంది. అది ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ మీ స్కిల్ మీద మీరు ఆధారపడి ఉండాలి, పర్సన్స్ మీద కాదు. అంటే రిటైల్ స్కిల్, రిక్రూట్మెంట్ స్కిల్ నేనే పెంచుకోవాలి, ఇంకెవరు వస్తారో చేస్తారని చెప్పని ఆగామంటే ఇది సోమరుగా తయారవుతుంది. అంతే అంతే. దీనికి అన్నిగా ప్రోడ్కాస్ట్ చేసిన అన్ని తయారవుతాయి, అన్ని వచ్చేస్తాయి కదా. అంటే దానికి బలమైన కారణం చూపిస్తే అప్పుడు అది ఈ మార్పును అంగీకరిస్తుంది. అంటే నేను చేస్తేనే అవుతుంది ఇది, లేకుండా కాదని చెప్పని దానికి చూపిస్తే అప్పుడు ఈ వీటికి మాట్లాడడం, మన ప్రయాణం మనదే, మన ప్రయాణం మనదే. ఆలోచించే దగ్గర, వర్క్ చేసే దగ్గర అన్నిటిలో మార్పును అంగీకరిస్తుంది. ఏదైనా కావచ్చు, అది రిటైల్ కావచ్చు, స్పాన్సరింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను చేసింది ఇంకోళ్ళు చేయాలని కోరుకున్నప్పుడే పరేషాన్ అంతా స్టార్ట్ అయింది. అంతే. నేను చేయడం చేయకపోవడం, వాళ్ళు చేయడం చేయకపోవడం మీద ఆధారపడి లేదన్నప్పుడే సూపర్ హీరో. అంతే. అది ఇండస్ట్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. నా బెంచ్ పక్కనున్న నా బెంచ్ మెట్టు చదవట్లేదు, పుస్తకం తెరవలేదని నేను తెరవలేదు అనుకోండి, ఇక అంతే. ఇంకా లక్ష్యం ఎల్లప్పుడు కూడా మీలో ఉన్న అంతర్గత నైపుణ్యాన్ని చెక్ చేస్తుంది, దానికి తగ్గట్టుగానే అది వరాలు ఇస్తుంది. ఎవరు? ప్రకృతి. ఇండస్ట్రీ సార్, ఇండస్ట్రీ అంతే. అది నిరంతరం అంతర్గత నైపుణ్యాన్ని చెక్ చేస్తూనే ఉంటది. దాని ఎంత ఉంది దానితోనే ఇస్తుంది. ఇక అంతకు మించి అసలు ఇయ్యదు. అంటే మనం ఎప్పుడు రెడీ అవ్వాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా చెక్ చేస్తుంది ఇండస్ట్రీ. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన యొక్క ప్రోగ్రామ్స్ మిస్ అవ్వకుండా ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉంటే బలంగా తయారైపోతూనే ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి అదే ఎడ్యుకేషన్ ని బిలీవ్ చేశాను. మనం కూడా సార్ ఇప్పుడు చూడండి, ఇది ఒకసారి దీని ప్రకారం ఇతను ఏం చెప్తే అది చేద్దాం. ఓకేనా? అందరూ ఒకసారి అలర్ట్ గా ఉన్నారా? చంద్ర గారు, అజ్మీరా మేడం, అందరు చూడండి. ఇది చేసి వెళ్ళిపోదాం ఒక 10 minutes. ఆఫ్ మెడిటేషన్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఆ మెడిటేషన్ కానీ మీరు చేస్తే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్, మీ ఫోకస్ అలాంటివన్నీ చాలా హై లెవెల్స్ కి పెరుగుతాయి. తర్వాత మీరు అంతా కూడా బాగా కూల్ గా ఉంటారు. ప్లస్ మీకు మెడిటేషన్ అంటే కొంచెం చేయాలి, చాలా కష్టంగా ఉంటుంది అలా అనుకున్న వాళ్ళకి ఇంతకన్నా ఈజీ టెక్నిక్ ఇంకోటి ఉండదు. సో దీని పేరే మ్యూజిక్ మెడిటేషన్, లేకపోతే మంగోలియన్ మెడిటేషన్ కూడా అంటారు. సో ఈ మెడిటేషన్ టెక్నిక్ నేను ఎలా నేర్చుకున్నాను అంటే, నేను మామూలుగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను తెలుసు, చాలా టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను తెలుసు కదా. అయితే సౌత్ కొరియన్ వార్ఫేర్ కంబాట్ సిస్టమ్ అని చెప్పి DKU అనే ఫేమస్ మార్షల్ ఆర్టిస్ట్ టీచ్
చేస్తారు. సో నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. సో ఈ టెక్నిక్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే ఇంత ఫాస్ట్ గా మనం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుకోవచ్చు, ప్లస్ చాలా హాయిగా ఫీల్ అవ్వచ్చు అని నేను చాలా ఆశ్చర్యపోయాను. అయితే ఇది ఏ మ్యూజిక్ తో అయినా చేయొచ్చు, ఏ ఇండియన్ మ్యూజిక్ దేనితోనే చేయొచ్చు. కానీ నా ఫేవరెట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక పీస్ ఆఫ్ మ్యూజిక్ చూపిపోతున్నాను, అది నా ఫేవరెట్. సో ఇప్పుడు రూల్స్ చెప్తాను. ఏ మ్యూజిక్ అయినా ఏ సాంగ్ అయినా బేస్ మెలడీ మొత్తం కంటిన్యూ అయ్యేటట్టు, చివరి వరకు కంటిన్యూ అయ్యేటట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే చాలా మంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటారు కదా పాటలు వచ్చేటప్పుడు, చాలా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అవుతూ ఉంటాయి. అయితే మీరు ఎలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చివరి వరకు ప్లే అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. అయితే అలాంటి సాంగ్స్ చాలా కష్టం వెతకడం. సో బాగా దొరికింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే ఒక మ్యూజిక్, స్టార్టింగ్ ఒకటి మ్యూజిక్ వస్తుంది, ఒకసారి వినండి. ఏంటంటే టింగ్ టిటింగ్ టింగ్ టిటింగ్ టింగ్ 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 టిటింగ్ టింగ్ టిటింగ్ టింగ్ టింగ్ టింగ్. ఇప్పుడు అతను చెప్పిన దాని మీదే మన ఫోకస్ ఉండాలి. అని ఒక మ్యూజిక్ వస్తుంది, వినండి ఒకసారి. అయితే ఆ మ్యూజిక్ చివరి వరకు వస్తుంది ఈ సాంగ్ లో, అది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు రూల్స్ ఏంటంటే ఆ మ్యూజిక్ ఈ రూల్స్ వినండి. మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. మెడిటేషన్ చేసేటప్పుడు మొత్తం ఆ మ్యూజిక్ మీదే అదొక్కటే విందని ట్రై చేయండి. మధ్యలో చాలా మ్యూజిక్స్ యాడ్ అవుతాయి, చాలా ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ అవుతాయి, చాలా వాయిసెస్ యాడ్ అవుతాయి, కానీ అది వినండి కానీ పట్టించుకోవద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి టింగ్ టిడింగ్ అని ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్కే మొత్తం ఫోకస్ చేయాలి. మీకు కష్టంగా అనిపించినా కూడా అదే ఫోకస్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మామూలు మ్యూజిక్ జరుగుతూ ఉంటుంది, టింగ్ టిడింగ్ టింగ్ టింగ్ ఆ మ్యూజిక్ వస్తూ ఉంటుంది స్టార్టింగ్, ఆ మ్యూజిక్ ని చివరి వరకు దాన్ని వినడానికి ట్రై చేయాలి. మనం వింటా ఉండాలి. మొత్తం మధ్యలో చాలా పాటలు పాడతారు, చాలా ఇన్స్ట్రుమెంట్స్ వస్తూ ఉంటాయి, కానీ మీరు ఫాలో అవ్వాల్సిన మాత్రం అదొక్క మెలడీ మాత్రమే. సో ఇప్పుడు నాతో పాటు చేయడానికి రెడీయా మీరు? సో అట్లా మనకి ఎన్నో ఎమోషన్స్ ఉంటది. మెయిన్ మనకు కావాల్సిన ఎమోషన్ ఉంటది, దానికి మధ్య మధ్యలో ఎన్నో యాడ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఆ దారాన్ని పట్టుకొని మనకు కావాల్సిన దాన్ని పట్టుకోవాలంటే ఇట్లా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే మనకి ఖచ్చితంగా మాక్సిమం ఆ హోల్డింగ్ పవర్ అనేది వస్తుంది, ఫోకస్ పవర్. రెడీగా ఒక చోట కూర్చొని లేకపోతే ఎట్లయినా చేయొచ్చు మెడిటేషన్. ఇప్పుడు నేను కూడా మీతో పాటు డైరెక్ట్ గా చేస్తాను. సో మీకు మ్యూజిక్ ప్లే అవుతుంది, స్టార్టింగ్ ఒక మ్యూజిక్ వస్తుంది కదా, కళ్ళు మూసుకొని ఆ మ్యూజిక్ ఒక్కటే వినండి. మధ్యలో ఇంకే చాలా ఇన్స్ట్రుమెంట్స్ వినబడతాయి, దాని మీద ఫోకస్ తీసేసి ఆ మెయిన్ థీమ్ ఏది ఉందో దాన్ని, మిగతా ఏ మ్యూజిక్స్ వచ్చినా పట్టించుకోవద్దు, ఆ మ్యూజిక్ ఒక్కటే వినండి, అదే టెక్నిక్. సో రెడీ చేద్దామా? అర్థమవుతుంది కదా రూల్స్. ఆ స్టార్టింగ్ మెలోడీనే చివరి వరకు ఫాలో అవ్వాలి. సో మొత్తం నాతో పాటు ఇప్పుడు చెయ్యండి, వీడియో చూడటం కాదు, చెయ్యండి. ఇప్పుడు రెడీ, చెయ్యండి. సో ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్. రెడీనా? చలో ఫోకస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరూ చూడొద్దు, ఆయన చూడాల్సిన అవసరం లేదు, చూసినా చాలా సరిపోయింది. ఆయన క్లోజ్ యువర్ ఐస్. వినడము, ఆ థీమ్ ఒక్క దాని మీదనే ఉండేటట్లు చూడడం. ఒకసారి రైట్ స్టార్ట్. మధ్యలో సౌండ్స్ వస్తాయి కానీ ఇది ఒక్కటే పట్టించుకోవాలి. ఈ మ్యూజిక్ ని కంటిన్యూగా ఫాలో అవ్వాలి.
సో ఇది వావ్ అనిపించలేదా మీకు? నాకైతే అనిపిస్తుంది. మీరు నిజంగా ఇలాంటివి ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ అయితేనే మీరు చెప్పగలరు. సో ఇప్పుడు నేను కొంచెం సేపు చేస్తేనే నాకు ఫుల్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ఫోకస్ లెవెల్స్ అసలు కంప్లీట్ వేరేగా ఉన్నాయి. నా వాయిస్ ప్రకారం కూడా మీరు వినొచ్చు. అయితే ఒకవేళ మీరు చేయకపోయి ఉంటే మళ్ళీ ఒకసారి చేయండి, నాతో పాటు చేయండి, చేసి రోజు చేయండి. మీకు ఎంత తేడా తెలుస్తుందంటే అసలు మీరు సూపర్ హ్యూమన్ అయిపోవచ్చు. రైట్. ఫోకస్ ప్రాక్టీస్ అనేది రేపు కూడా ఈ ఏక విధం గురించి, ఫోకస్ గురించి, మన మైండ్ పవర్, థాట్ పవర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ యొక్క బిజీ టైంలో కూడా సెలవుల టైము, బిజీ టైంలో కూడా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈవినింగ్ స్టార్ 500 ఉంది కదా సార్, 4 PM స్టార్ 500 ఉంది.